Please like, share, subscribe. Conscious Living TV. Awaken your life. అందరికీ నమస్కారం. కాన్షియస్ లివింగ్ టీవీ ప్రేక్షకులకందరికీ స్వాగతం, సుస్వాగతం. సో మాస్టర్స్, ఇవాళ మనము బీచ్పల్లి మహాక్షేత్రంలో ఉన్నాం. సో ఇది బీచ్పల్లి నదీ తీరాన ఉన్నాము. సో అది బ్రిడ్జ్, తర్వాత స్నానఘాట్లు. ఇటువంటి న్యాచురల్ ప్రదేశంలో మనం ఇవాళ ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఇవాళ ఇంటర్వ్యూ చేయబోతున్న ఈ మాస్టర్స్ వనపర్తిలో గత చాలా ఏళ్ళుగా సర్వీస్ చేస్తూ, మరి ధ్యాన సర్వీస్ చేస్తూ, వీళ్ళు స్వతహాగా ఒక సెంటర్ని కూడా నెలకొల్పి వనపర్తిలో మహావతార్ బాబాజీ పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. సో గత కొన్ని సంవత్సరాలుగా ఈ సెంటర్ని వీళ్ళు మరి సురేష్ సార్, తర్వాత ఉమేష్ మాస్టర్, అదేవిధంగా కురుమూర్తి సార్, సో వీళ్ళంతా కూడా ఈ యొక్క ధ్యాన సెంటర్ని విజయవంతంగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ధ్యాన సెంటర్లో ఎంతోమంది మరి ధ్యానాన్ని అభ్యసించి వాళ్ళు సొంతంగా సెంటర్స్ నిర్వహించడం, అదేవిధంగా వాళ్ళు నేర్చుకున్న ధ్యానాన్ని వాళ్ళు బాగుపడి మరి దాంట్లో ఎంతో జ్ఞానం ఉందని గుర్తించి మేమొక్కడితో ఈ జ్ఞానం ఆగకూడదని చెప్పేసి వాళ్ళు ఎంతోమందికి ఈ ధ్యానాన్ని అందించి, అదేవిధంగా వాళ్ళు 1 డే సెషన్స్, తర్వాత పట్టణంలో పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ 1 డే సెషన్స్ ఇలాంటివి, తర్వాత శాకాహార ర్యాలీలు, తర్వాత ధ్యాన యజ్ఞాలకు వెళ్ళడం, ఇటువంటి చాలా కార్యక్రమాలను కూడా వీళ్ళు చేస్తూ ఉన్నారనమాట. సో కాబట్టి ఇటువంటి విజయవంతమైన సెంటర్ని, ఇది ఓపెన్ ఫర్ ఆల్, ఎవరైనా రావచ్చు, ఎప్పుడైనా ధ్యానం చేసుకోవచ్చు. మరి పొద్దున మరి దాదాపు 5 గంటలకు ఓపెన్ అవుతుంది, తర్వాత సాయంత్రము మరి 10 గంటలకు మరి క్లోజ్ అవుతుంది. సో ఈ సెంటర్కి ఎవరైనా రావచ్చు. చాలా అద్భుతమైన సెంటరు. మరి వనపర్తి పట్టణం నడి బొడ్డున ఇది స్థాపించబడింది. కాబట్టి ఇటువంటి విజయవంతమైన మరి పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని నిర్వహిస్తున్న ఇటువంటి మాస్టర్స్ని ఒకసారి ఇంటర్వ్యూ చేసి, మరి వీళ్ళకు ధ్యాన పరిచయం ఎలా జరిగింది, మరి వీళ్ళకి ఇన్స్పిరేషన్ ఏంటి, ఎందుకోసం ఈ ధ్యానం సెంటర్ పెట్టాలనుకుంటున్నారు, సో మరి అదేవిధంగా ఈ ధ్యాన సెంటర్ని ఎలా నిర్వహిస్తున్నారు, దీనికి ఫండింగ్ ఎట్లా వస్తుంది, తర్వాత దీనికి ఎంతమంది వస్తుంటారు, ఎంతమంది బెనిఫిట్ పొందారు, ఇటువంటి విశేషాలన్నీ కూడా ఈ మాస్టర్స్ అడిగి ఇవాళ తెలుసుకుందాం. సో ఆ మాస్టర్స్ని వెల్కమ్ చెబుతూ ఇవాళ ఓవర్ టు సురేష్ మాస్టర్ అండ్ ఉమేష్ మాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే ఉమేష్ సార్. నమస్కారం సురేష్ సార్. మనం ఎప్పుడు కలిసింది మీకు ఏమైనా గుర్తుందా సార్? సార్ మనము 2020లో ఒక ధ్యాన కేంద్రం పెట్టాలని చెప్పని ఆ ప్రపోజల్లో భాగంగా మనం కలిసినట్టు గుర్తుంది సార్. కరెక్ట్ సార్. అయితే దానికంటే మున్పు, ఈ ధ్యాన కేంద్రానికంటే మున్పుగా అసలు మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చిండ్రు, అసలు ఈ ధ్యానంలోకి ఎట్లా రాగలిగింది సార్, ఎందుకు అవసరం ఏర్పడింది అనేది కొంచెం బ్రీఫ్గా చెప్పండి సార్. సార్ నేను ధ్యానంలోకి రావడానికి మూల కారణం మా అమ్మగారు. మరి మా నాన్న చనిపోయిన తర్వాత మా అమ్మగారు హెల్త్ ప్రాబ్లమ్స్తో మరి మా యొక్క పోషణ, మేము మొత్తం 3 అన్నదమ్ములు, ఒక అక్క, 4 పోషణ గురించి మా అమ్మ ఎంతో ఫికర్ చేస్తూ బీపీ షుగర్ మా అమ్మకి ఎక్కువ కావడం జరిగింది. ఆ మూమెంట్లో సతీష్ అని ఒక లెక్చరరు, మా అన్న ఫ్రెండ్ అతను, తర్వాత రవి అని
కొత్త బస్ దగ్గర వనపర్తిలో డబ్బా ఉంటుంది, ఆ, వాళ్ళిద్దరూ ధ్యానం గురించి చెప్పడం జరిగింది. అప్పుడు నేను మా అమ్మ కొరకు నేను ఈ యొక్క ధ్యాన కార్యక్రమాలకు మా అమ్మని తీసుకొని వచ్చేవాడిని. ఆ, మా అమ్మను అక్కడ నేను వదిలిపెట్టి క్లాస్ జరిగేటప్పుడు ఇంటికి వెళ్ళిపోయేవాడిని. క్లాస్ అయిపోయాక తిరిగి తోలుకొచ్చేవాడిని. ఆ విధంగా నాకు ధ్యాన పరిచయం జరిగింది. ఓకే ఓకే. అట్లా వదిలిపెట్టిరు, తీసుకొచ్చిర్రు, అంత మాత్రంతోన అది ఎంతసేపు ఉన్నా పై వరకే కదా సార్. అవును, కానీ correct మీరు ఆ చెప్పారు. మూలాలను ఈ ధ్యానంలో ఇది ఎంతో సబ్జెక్ట్ అవగాహన చేసుకోవాలి, ఆచరణ చేయాలన్న ఫీలింగ్ మీకు ఎప్పుడు కలిగింది? అయితే ఎట్లా కలిగింది? ఏ ఇన్సిడెంట్ ద్వారా మీరు? మీరన్నది సత్యం సార్. నేను ఎప్పుడైతే మా అమ్మను వదిలిపెట్టి వస్తున్నానో, ఆ, రాత్రి ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ రాత్రి 11 అయినా ధ్యానం చేసుకునేది. ఆ, నేను న్యూస్ పేపర్ ఏజెంట్ను, నా యొక్క వృత్తి. ఆ, నేను తెల్లవారుజాము 4 గంటలకు లేచేవాడిని. ఓకే. మరి ఏ రోజు నేను 4 గంటలకు లేచినా మా అమ్మ ధ్యానంలో ఉండేది. ఆహాహా. అయితే మరి మా అమ్మ క్లాస్లో ఏం చెప్పిండ్రో ఏం కథ ధ్యానం బాగా చేసుకుంటుంది అని నేను చూసుకుంటూ వెళ్ళిపోయేవాడిని. ఆ, అయితే మా అమ్మగారు నా దగ్గరే ఉండేది. ఒకరోజు వారం రోజుల తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళాను. ఆ, మా అమ్మకు షుగర్ ఎక్కువైనప్పుడు మొదట్లో. ఓకే. అయితే ధ్యానానికి రాకముందు మా అమ్మ ఉమ్, షుగర్ ఎక్కువైతే డాక్టర్ ఇన్సులిన్ ఇద్దాము 1 మంత్ అని చెప్పాడు. ఓకే. ఆ తర్వాత ధ్యానంలోకి వచ్చిన తర్వాత మా అమ్మ ఎప్పుడైతే రాత్రి పగలు గంటలు సాధన చేస్తుందో, ఆ తర్వాత డాక్టర్ దగ్గర వెళ్ళినప్పుడు డాక్టర్ ఏమన్నా అంటే, మేడం మీకు 1 మంత్ ఇన్సులిన్ ఇవ్వాలనుకున్నాము, ఆ, కానీ మీకు షుగర్ కంట్రోల్ అయింది, మీకు రేపటి నుంచి ఇన్సులిన్ అవసరం లేదు, ఆ, టాబ్లెట్ రాస్తుందని చెప్పాడు. అప్పుడు నేను ధ్యానం గురించి చాలా సంతోషపడ్డా. ఆ, మా అమ్మ ధ్యానం ద్వారా అతి షార్ట్ పీరియడ్లో రికవరీ అయిందని చెప్పని ఆ, ఆనందపడ్డాను. ఎట్ ద సేమ్ టైం మా అమ్మ రెండోసారి మళ్ళీ వెళ్ళినప్పుడు ఆ స్పెషలిస్ట్, అతను డాక్టర్ నార్మల్ డాక్టర్ కూడా కాదు, ఆహా, కర్నూలుకి వచ్చిన స్పెషలిస్ట్ డాక్టర్ అయినా, ఓకే. అతను వచ్చేసి అమ్మ నీకు బీపీ టాబ్లెట్ అవసరం లేదు, ఉమ్, మరి నార్మల్గా ఉంది బీపీ, ఎన్నిసార్లు చెక్ చేసినా అవసరం లేదని చెప్పాడు. ఉమ్, అప్పుడు నాకు ధ్యానం మీద మంచి నమ్మకం కుదిరింది. అంతవరకు నమ్మని నేను ఆ క్షణంకెళ్ళి మరి చదువుకొని మా అమ్మనే షుగరు పూర్తిగా నార్మల్ చేసుకొని బీపీకి పూర్తిగా టాబ్లెట్ బంద్ చేసుకున్నది. ఉమ్, మరి మా అమ్మ అంతకుముందు ధ్యానంకి రాకముందుకు చీటికి మాటికి 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి తలనొప్పి అని చెప్పని, మోకాల నొప్పులు అని చెప్పని, నడుము నొప్పులు అని చెప్పని టాబ్లెట్ చెప్పేది. ఉమ్, ఎప్పుడైతే మా అమ్మ ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత నెలకు ఒక్కసారి కూడా ఫోన్ చేస్తుంది టాబ్లెట్ల కోసం. ఆహాహా. అంతకుముందు 3 రోజులకు ఒకసారి ఫోన్ చేస్తుండే. అరే. అట్లా నేను సరే ధ్యానంలో ఏదో శక్తి ఉంది, ఆ, అందుకొరకే మా అమ్మ ఎప్పుడు యాక్టివ్గా సంతోషంగా ఉంటుంది, ఏ కించిత్ బాధ కూడా లేదు. ఆ, అంతకుముందు మా అమ్మ ఎంతో డిప్రెషన్లో ఉండేది. ఓకే. ఇప్పుడైతే ఈ మార్గంలోకి వచ్చిన తర్వాత మరి ఆ క్లాసులో ఏం చెప్తున్నారో తెలియదు, కానీ ఆ, మా అమ్మ ఇంత ఆనందంగా సంతోషంగా ఉంది, హెల్త్ కూడా చాలా క్యూర్ అయింది ఉమ్, అని చెప్పని నేను కూడా ఈ ధ్యాన మార్గం తెలుసుకోవాలని చెప్పని నాకు అప్పుడు ఉత్కంఠ కలిగింది. అచ్చా అచ్చా. అంటే మొత్తానికి అమ్మగారి ధ్యానం సాధన ఆమె ఆరోగ్య రీత్యా సెట్ కావడం అనేది మీకు ఇన్స్పిరేషన్ ఇచ్చింది. ఇన్స్పిరేషన్. అవును సార్. అంటే మొత్తానికి అమ్మ అనేది గ్రేట్ ఆ విషయంలో. సార్ మరి నేనంటే వృత్తిరీత్యా న్యూస్ పేపర్ ఏజెంట్ను. ఉమ్, మరి మీరు ఏ వృత్తిలో ఉన్నారు, మీరు ఈ మార్గంలోకి ఎలా వచ్చారు, మీకు ధ్యానం ఎప్పుడు పరిచయం అయింది, ఆహా. మీరు దీనికి కనెక్ట్ అవ్వడానికి ప్రధానమైన కారణాలు మీ జీవితంలో? ఓకే ఓకే సార్, నేనైతే వృత్తిరీత్యా టీచర్ని ఎప్పుడు 2010 సంవత్సరంలో టీచర్ జాబ్కి ఎక్కిన. ఓకే. కానీ అంతకంటే ముందు నాకు ఈ ధ్యాన పరిచయం జరిగిందంతా మా కల్వరాల, మా సొంత ఊరు ఈపనగండ్ల మండలం. ఓకే. సో మా ఊర్లో పిరమిడ్ 2005 సంవత్సరంలోనే నరసింహ సార్ అని ఉంటాడు. సో ఆయన ద్వారా మా ఊర్లో వాళ్ళ ఇంటి మీద పిరమిడ్ కట్టుకున్నారు. ఆ పిరమిడ్ కట్టుకున్న తర్వాత మా నాన్నకు కొంచెం నిద్ర లేని సమస్య, అంటే నిద్ర రాదు. నాన్నగారు. అప్పటికే ఎంతోమంది డాక్టర్ల దగ్గరికి తిరగడము, మందులు నిద్ర రావడం కోసం నైట్ టాబ్లెట్, స్లీపింగ్ టాబ్లెట్ వేసుకోవడం, ఎన్నెన్నో టిప్స్ పాటించినప్పటికీ ఆ సమస్య అట్లాగే ఉంది. ఓకే. ఇంకా ఎవరో చెప్పిండ్రు, ఇట్లే డాక్టర్ దగ్గరికి వెళ్తేనే ఇది ఇంకా ఎంత చేసినా ఇది ఇట్లే ఉంటుంది, ఈ మెడిసిన్ కంటే నువ్వు ధ్యానం అనేది చేస్తే జర రిలాక్స్ వస్తుంది అని చెప్పినప్పుడు, అప్పటికే మా ఊర్లో ఈయన ఆరోగ్య రీత్యా ధ్యానం చేయడం ద్వారా చాలా బెటర్ అయ్యింది అనేది టాక్ వచ్చింది. సో అదే విషయం నాన్నకు తెలియడంతో ఆయన కూడా రోజు, మాది వృత్తిరీత్యా మా నాన్న బట్టల షాప్ కలవరాలలో. ఓకే. సో బట్టల వ్యాపారం ఎంతసేపు ఉన్నా సాయంత్రం 6 వరకు. ఆ తర్వాత అంతా అక్కడికి వెళ్ళి ఆ ధ్యానాన్ని పరిచయం చేసుకొని ధ్యాన సాధన మొదలుపెట్టింది మెల్లగా. ఆ మొదలుపెట్టిన తర్వాతకి ఆయనకు చాలా బెటర్ ఫీలింగ్ వచ్చింది. ఆ తర్వాత ఏమైందంటే, నేను అంతకంటే మునిపే మా ఇంట్లో నేను ఏమంటారు, వీళ్ళు ధ్యానం 2005 సంవత్సరంలో మొదలు పెడితే నేను డిగ్రీ చదివే ఆ టైం లోపలనే భిక్షమయ్య గురూజీ అని ఉంటుండే. సో ఆయన దగ్గర నేను యోగా ట్రైనింగ్ చేసిన. ఆయన ఏఎంసీ కోర్సు, బిఎస్టీ కోర్సెస్ అనేది నాకు ముందు నుంచి ఆ సైడ్ చాలా ఇంట్రెస్ట్. యోగా అని ఇంకా అట్లాంటి ఫీల్డ్లో తిరిగేవాడిని, చేసినాను కూడా. ఇంకా దాంట్లోపల ఎట్లుందంటే, అది ఒక గురువు సాంగత్యంలోనే చేయాలి, మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత చేసిన కొంచెం దూరం వరకే ఫలితాలు ఉన్నాయి అనేది నాకు అబ్జర్వ్ అయిన తర్వాత మెల్లిగా ఒకరోజు మా నాన్ననే
సొంతంగా బాగా వర్షం పడుతుంది. నేను మొదటిసారిగా నాకు ధ్యానం చేయాలని ఉంది అని అడిగినప్పుడు తీసుకొని వెళ్ళిండు మా నాన్నని. నాకు బాగా గుర్తు, ఆ రోజు వర్షం ఉంది అయినా వెళ్ళి ఆ పిరమిడ్లో కూర్చున్నాం దాదాపు ఒక 30-40 నిమిషాల సేపు. ఏ కారణం లేదు, స్వతహాగా ఇంట్రెస్ట్ అంతే. చేయాలి, నేర్చుకోవాలి అన్న ఆధ్యాత్మిక వైపు ఉన్న ఇంట్రెస్ట్ వల్లనే నేను ఎంటర్ అయ్యాను. అంతకుమించి అంటే మా నాన్న వాళ్ళు రావడానికి మాత్రం ఆయనకున్న ఆరోగ్య సమస్య, ఆయనను అట్లాగే కోపాప్లో చేయడానికి మా అమ్మ ఆయనకు అనుకూలంగా వెళ్ళడం, ఆయనతో పాటు చేస్తూ ఉండడం అనేటటువంటి ద్వారా మేము మెల్లిమెల్లిగా ఈ ధ్యానంలోకి ఎంటర్ కావడం జరిగింది సార్. సార్ అయితే మరి మీకు కల్వరాల నరసింహ సార్ ద్వారా మీ ఊర్లో పిరమిడ్ ద్వారా ధ్యానం అందింది. అవును. మరి మీ నాన్నగారికి వ్యక్తిగత అనారోగ్యాలు, నిద్రలేమి నుంచి ధ్యానం మీ నాన్నగారికి దొరికింది, దాని నుంచి మీరు వచ్చారని చెప్పారు. అవును. మరి అంత పల్లెటూరులో కూడా 2005లో అప్పటికి పిరమిడ్ ఉందా సార్? అంటే చాలా గొప్ప విషయం మీకు. మరి అప్పటికో అంటే ఆ పిరమిడ్ నిర్మాణం ఎలా జరిగింది? అంత మారుమూల గ్రామం అయినప్పటికీ పిరమిడ్ రావడం అనేది ఆషామాషి కాదు. మరి అది ఎలా వచ్చింది సార్ అక్కడ మీ ఊర్లో పిరమిడ్? సరే, ఇది ఆ టైంకి నిజంగా అంటే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పిరమిడ్ కంటే ముందు ఆ సారు ఏమైపోయింది, వాళ్ళ ఇంటి మీద పిరమిడ్ కట్టుకున్నాడు. ఓకే. చాలా చిన్న పిరమిడ్, ఒక 10 మంది కూర్చొని చేసుకునగలిగేటట్లు ఉన్నటువంటి పిరమిడ్. మళ్ళీ అది మిద్దె పైన, కనీసం దానికి మెట్లు కూడా లేకుంటుంది. ఓకే. ఒక చిన్న కట్టెతోనే వేయించిన స్టెప్స్ ద్వారా ఉన్న పిరమిడ్. సో సార్ అది తన శక్తి మేరకు అది కట్టిండు. అక్కడ ధ్యానం ఒక 10 మంది మిత్రులు, మా నాన్న దాంట్లో ఒకరు, మనతో పాటు ఊర్లో బాలస్వామి సార్ అని ఇంకా కొంతమంది సార్ వాళ్ళందరూ కలిసి, బొత్తుల సీన్ సార్ అని వాళ్ళందరూ కలిసి అక్కడ చేసేవాళ్ళు. అయితే ఒకరోజు అదే కలవరాలలో జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ ఉంటుంది, ఆ స్కూల్లో పత్రి సార్ ప్రోగ్రామ్ పెట్టిండ్రు. సార్ని ఇన్వైట్ చేసిరు, సార్ వచ్చిండు, ప్రోగ్రామ్ వెరీ గ్రాండ్ సక్సెస్ఫుల్ అయింది. సార్ పోతా నెక్స్ట్ కొల్లాపూర్లో పిరమిడ్ ఓపెనింగ్, కొల్లాపూర్లో ఒక ప్రోగ్రామ్ ఉంది, అక్కడికి వెళ్తున్నాడు సార్. సో నరసింహ సార్ని ఎక్కువ బండి అని చెప్పేసి ఎక్కించుకున్నాడు. మాటల మధ్యలో ఏమన్నాడంట అంటే, నరసింహ సార్తో, ఇప్పుడు నీ ఇంటి వరకు నువ్వు పిరమిడ్ కట్టుకున్నావు, బాగుంది, మళ్ళీ అక్కడ అందరూ రాలేరు కదా, అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటట్లా ఒక పిరమిడ్ కడితే బాగుంటుంది అని ఒక చిన్న సూచన చేసి ఉండంట, అంతే. ఆ తర్వాత నరసింహ సార్ యొక్క మైండ్ సెట్ ఏంటంటే, ఏదైనా అనుకున్నాడు అంటే ఇంకా చేస్తాడు అంతే, ఇంకా అది దానికి ఏంది ఎక్కడ అనేది ఆలోచన ఉండదు. సో ఇంక ఎట్లయినా సరే పిరమిడ్ కట్టాలా అనేది ఆయనకు మైండ్లోకి వచ్చింది. ఇక్కడ బిహైండ్ స్క్రీన్ చాలా ఉన్నాయి సార్ ఆ కలవరాల పిరమిడ్ గురించి. సో దానికోసం ఆయన పిరమిడ్ జాగా కోసం ఇప్పుడు మనం చూస్తున్న పిరమిడ్లో వస్తుందని అనుకోలేదు. రకరకాల ప్లేసెస్లో ఆయన వెళ్ళి నైట్ పూట వెళ్ళి ధ్యానం చేయడం, చేస్తున్న కొన్ని రోజుల తర్వాత అక్కడ బాగలేదు అనుకోవడం, ఇంకొకతోనికి వెళ్ళడం, అట్లా చేస్తున్న క్రమంలో ఈ ప్లేస్ ఉన్న దగ్గరికి వచ్చి ధ్యానం చేసి ఆయనకు ఒక ఫీలింగ్ వచ్చిందంట. ఆ ప్లేస్ ఎవరిదని ఎంక్వైరీ చేస్తే మా హ్యాండ్ ఓవర్లో ఉంది, మా నాన్న పేరు మీద ఉంది. సో తిరిగి తీసుకొచ్చి అడిగినప్పుడు ఏమన్నాడంటే, సరే ధ్యానం కోసం ఇట్లా నాకు కావాలి ఆ ప్లేస్ అంటే, సరే నేను అమ్ముతా అని చెప్పేసి అగ్రిమెంట్ చేసుకున్నారు, ఇచ్చారు. ఓకే. తీరా అది కూడా ఎంత మిస్టరీ చూడండి. ఫస్ట్ డబ్బులకని అగ్రిమెంట్ రాసుకున్న వాళ్ళు, నరసింహ సార్ వాళ్ళ తమ్మునితో చెప్పిండంట ఒక మాట, ఇప్పుడైతే డబ్బులకని ఊరికే పేరుకి అగ్రిమెంట్ రాస్తున్నాం కానీ ఇది చూడు ఎట్లయితుంది, సార్ ఫ్రీగా ఇస్తాడు అని చెప్పేసి ముందే చెప్పినాడంట. ఓకే. అంటే ఆయనకున్న 6th సెన్స్ పవర్, ఇంకా ఆయనకున్న శక్తి ద్వారా. తీరా నా బర్త్డే వచ్చింది, November 19th నా బర్త్డే. సో ఆ రోజు ఎందుకో మరి మా నాన్నకు ఉన్నట్లుండి ఇంకొక ఫీలింగ్ కలిగిందండి, ఎందుకు ఇంత అమౌంట్ తీసుకొని నేను ఏం చేసేది ఉంది, దీన్ని ఉచితంగా ఇస్తే బాగుంటుంది అన్న ఫీలింగ్ రావడం, ఇచ్చేసేయడం. సో ఆ విధంగా మా సొంత ల్యాండ్ని పిరమిడ్కి ఇవ్వడం. ఆ తర్వాత దానికోసం ఎంత శ్రమ పడాలో దాన్ని అందరూ కూడా చేసిన మొదటి 10-15 మంది కూడా అన్ని రకాలుగా కష్టపడ్డారు. అన్ని రకాలుగా ఎంత చేయాలో అంత శారీరక శ్రమ చేసి దాన్ని ఒక అపురూపంగా ఒక కొత్త పిల్లని పెంచినట్లనే తీసుకొని వచ్చి ఆ విధంగా కట్టారు. మొట్టమొదటి మామ్నార్ లోపలనే వీపనగర్లో మొదటి పిరమిడ్ అయితే, దాని తర్వాత వచ్చిన పిరమిడ్ అది. దానికోసం ఎంతో శ్రమ చేసినప్పుడు వచ్చినటువంటి పిరమిడ్ సార్ అది. దాని వెనకాల చెత్త పడేటప్పుడు కూడా అంట వాళ్ళు చెప్పారు, ఆ రోజు చెత్త వేస్తున్నారు, వర్షం పడుతుంది, ఇంకా ఇంకా వద్దని మేస్త్రి వాళ్ళు అనవసరంగా మొత్తం పోతుంది మీరు వేసిందంతా అని అన్నారు.
అప్పటికప్పుడు లిటరల్గా వీళ్ళు పైన ధ్యానం చేయడం, Hmm. ఆ వర్షం ఆగిపోవడం, అదంతా చెత్త అట్లా కంటిన్యూగా చేయడం Hmm. అనేది జరిగినాయి సార్. సో అట్లా ఎన్నో మిరాకిల్స్తోనే వాళ్ళు నిర్మాణం దాన్ని జరిగింది. తీసుకొని వచ్చారు. దాని యొక్క అది రావడం ద్వారా మేము కూడా ఆ ధ్యానంలోకి మరింత బాగా రాగలిగినాం సార్. చాలా గ్రేట్ సార్. ఎందుకంటే మరి ఆ మారుమూల ప్రాంతంలో ఆ విలేజ్లో అంత అద్భుతమైన పిరమిడ్ రావడం, మరి దానికి నాన్నగారు సహకరించి మరి అప్పట్లో ప్రతి ఒక్క రూపాయి ఎంతో విలువైనది అయినప్పటికీ నాన్నగారు తనకున్నటువంటి ధ్యానం మీద మక్కువతోన ప్రేమతోన దాన్ని ఉచితంగా ఇచ్చి మరి దాని నిర్మాణంలో ఇతోధికంగా మరి దాని రూపంలో పాల్గొని, ఎందుకంటే చాలా పెద్ద పిరమిడ్ నేను చూశాను, చాలా అద్భుతంగా ఉంది. మరి ఈవెన్ వనపర్తిలో కూడా ఇంత పెద్ద పిరమిడ్ లేదు. కింద హాలు, పైన పిరమిడ్, మంచి ప్లేస్, చాలా బాగుంది. గ్రేట్ సార్, ఎక్సలెంట్. మరి పత్రిజీ గారు కలిసినప్పుడు మీకు వారి మీద ఏర్పడ్డ అభిప్రాయము, వారి పట్ల మీకు ఎటువంటి అభిప్రాయం కలిగింది, వారితో మీకు వారిని మీరు ఏ విధంగా స్వీకరించారు? అంటే నేను పత్రి సార్ని మా ఊర్లో అయితే నేను కలవలేదు సార్. ఓకే. సారు ఆ కల్వరాల పిరమిడ్ యొక్క గొప్పతనాన్ని ఎక్కడ మాట్లాడిందంటే, నేను ఎంటెక్ ఎక్కడ తమిళనాడులో చేస్తుండే. తమిళనాడులో మంచి మాస్టర్ ఎవరంటే జగదీష్ సార్ అని ఉంటుండే. సో వాళ్ళ ఇంటికి సార్ వచ్చింది. సో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న మాస్టర్స్ని కూర్చోబెట్టుకొని, సార్ ఇట్లా ఈ అబ్బాయి ఇక్కడ పలానా తెలంగాణ నుంచి వచ్చిందంటే, సార్ నన్ను ఎదురుపడినప్పుడు ఏ ఊరు మీది ఎక్కడ అని అడిగినప్పుడు ఇట్లా కల్వరాల సార్ అన్న. అవునా కల్వరాలన్నా, వావ్ చూసిరా అక్కడ మారుమూల ప్రాంతమే అది, ఇప్పుడు పెద్ద పిరమిడ్ ఉంది అది అని సార్ చెప్పడం జరిగింది. సో అప్పుడు తెలిసింది, అంటే నిజంగా ఆ పిరమిడ్ యొక్క గొప్పతనాన్ని సార్ ఎలివేట్ చేసినప్పుడు సార్ని చూస్తే వచ్చే ఫీలింగ్ ఏంటంటే, ఎప్పుడో ఈయన నాకు బాగా తెలిసిన వ్యక్తి అనే అనిపిస్తుండే. ఓకే. అంటే ఇప్పుడు మన అమ్మ ఉంటుంది, మనం ఎట్లా ఫీల్ అవుతాం, 30-40 ఏళ్ళ నుంచి చూస్తుంటాం కాబట్టి ఎంత ఫీలింగ్ ఉంటుంది. అట్లా ఆయనతోన ఇప్పుడు కొత్తగా చూస్తున్నా, ఈసారే నాకు పరిచయం, ఈ జన్మలనే పరిచయం అన్న ఫీలింగ్ కంటే జన్మల ఫీలింగే కలుగుతుంది. ప్రయాణం చేస్తున్నట్టు అనిపించింది. అది ఎప్పుడు ఆ ర్యాప్ అనిపిస్తుంది. ఆ సార్ను చూస్తే ఎప్పుడు ఒక రకమైన భక్తి భావంతోనే ఉంటుండే. దగ్గరికి వెళ్ళాలంటే భయం. నాకు తెలిసి నేను ఇప్పటి వరకు ఆ సార్ ఉన్నన్ని రోజులు కూడా ఏ రోజు దగ్గరికి వెళ్ళలేదు. అంటే అది ఒక గౌరవంగా ఫీల్ అయినా, ఇట్లా వెళ్ళలేకపోయినా, కానీ అదేమంటారు, ఆ భయమో భక్తో అట్లా ఉండింది. కానీ సార్ అంటే మంచి ప్రేమ, ఆయన యొక్క క్రమశిక్షణ, ఇదంతా కూడా నాకు బాగా ఇంపాక్ట్ చూపించింది సార్. అట్లా ఇక్కడ ఆ విధంగా అయితే మీరు ధ్యానంలోకి వచ్చిర్రు, ఎవరు మీ అమ్మగారి ద్వారా రావడం జరిగింది. మీరు ధ్యానం మొదలుపెట్టిన తర్వాత మీరు పొందిన అనుభూతులు, అనుభవాలు, ఇప్పటి వరకు మీరు కొనసాగడానికి ఎంతో బలమైన కారణాలు ఉండి ఉంటాయి సార్. ఆ అనుభూతులు ఒకసారి మాతో పంచుకోండి. తప్పక సురేష్ సార్. అయితే మా అమ్మగారు మా అమ్మగారి ద్వారా వచ్చాను. మరి ఈ సందర్భంగా మా అమ్మగారికి వేల కృతజ్ఞతలు. అదేవిధంగా మరి సతీష్ సార్కు, మరి సునీత మేడం వాళ్ళ హస్బెండ్ రవి సార్ కూడా నాకు ధ్యానాన్ని అందించేందుకు, నాకు మా అమ్మకు, వారికి వేల కృతజ్ఞతలు. ఇక మా యొక్క వ్యక్తిగత విషయానికి వస్తే, మా అమ్మగారు ధ్యానం ద్వారా లాభాలు పొందిన తర్వాత నాకు అప్పటికే కిడ్నీ స్టోన్స్, సైనసైటిస్ ఉంది. అయితే నేను న్యూస్ పేపర్ ఏజెంట్ కావడం వల్ల నా యొక్క సైనస్ ప్రాబ్లానికి నేను తెల్లవారుజామున ప్రతిరోజు పేపర్కు వెళ్ళాలి 4 o'clock. అప్పుడు నా యొక్క వృత్తిలో నేను పేపర్కు బండి మీద వెళ్తున్నప్పుడు ఆ యొక్క గాలి నాకు ముక్కులోకి వెళ్ళి చాలా ఇబ్బంది కలిగి నేను బండి మీద తిరగాలంటే నడపలేని పరిస్థితి ఏర్పడ్డది. తర్వాత నా యొక్క వృత్తిరీత్యా నేను ప్రతి మంత్ ప్రతి కస్టమర్ ఇంటికి వెళ్ళాలి బిల్లు కోసము. అక్కడ బిల్లుకి వెళ్ళినప్పుడు మెట్లు ఎక్కేటప్పుడు నాకు ఆయాసం అయ్యేది. అయితే నేను గోడలు పట్టుకుని నడిచేవాడిని అప్షేర్లో. అప్పుడు నేను ఎందుకు నాకు ఇంత చిన్న వయసులో ఇటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పని మొదట్లో మొదట్లో నాకు ధ్యానం మీద అంత అవగాహన రాలేదు. అప్పుడు నేను ఏం చేశానంటే మహబూబ్నగర్కి వెళ్ళి అక్కడ ఆపరేషన్ చేయించుకున్నాను. కిడ్నీ స్టోన్స్కి ఆపరేషన్ చేయించుకున్నాను. ఎట్ ద సేమ్ టైము సైనస్ ప్రాబ్లం కూడా చేయించుకున్నాను. అది అప్పుడు కూడా నా దగ్గర డబ్బులు లేకుండే. 30,000 రూపాయలు నేను మరీ అప్పు చేసి, దానికి 30,000, దీనికి 30,000, మొత్తం 60,000 రూపాయలు అప్పు చేసి నేను ఆపరేషన్ చేయించుకున్నా. ఎందుకంటే నేను ప్రతిరోజు నా యొక్క పని చేసుకోవాలంటే నాకు అది చాలా ఇబ్బంది పెట్టేది. నేను పని చేసుకోవడానికి అవకాశం లేకపోయేది. ముందు దీని నుంచి నేను బయటపడితే పని చేసుకోగలుగుతాను చెప్పని అప్పుడు నేను అప్పు చేసి ఆపరేషన్ చేయించుకున్న 3 నెలలకే తిరిగి మళ్ళీ నాకు సేమ్ ఏ సైనస్ ప్రాబ్లం అయితే నేను ఇబ్బంది పెట్టిందో తిరిగి మళ్ళీ అదే సైనస్ ప్రాబ్లం మళ్ళీ వచ్చింది. ఏ కిడ్నీ స్టోన్స్కి అయితే నేను ఆపరేషన్ చేయించుకున్నానో అది తిరిగి మళ్ళీ వచ్చింది. నేను మహబూబ్నగర్లో రాజేష్ డాక్టర్ ఉంటాడు, ఆ సార్ వెళ్ళి అడిగాను కిడ్నీ స్టోన్స్కు. సరే ఇట్లా 3 months 4 months కాలేదు, మళ్ళీ పెయిన్ వస్తుందంటే
డాక్టర్ ఏమన్నా అంటే ఏం చేయలేమమ్మా, అది తిరిగి మళ్ళీ వస్తాయి, ఉమ్, ఆ చిన్న చిన్న స్టోన్స్ అన్ని కలిపి ఫామ్ అవుతాయి, మళ్ళీ వస్తాయి అని చెప్పి చెప్పాడు. అప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. ఎట్ ద సేమ్ టైము సైనస్ కూడా మాబునర్లో ఎస్విఎస్లో ఆపరేషన్ చేశాను. అక్కడికి వెళ్తే వాళ్ళు కూడా ఏమి చేయలేమని చెప్పారు. అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మరి ఒక పక్క డాక్టర్లు శరీరానికి ఎక్కువగా ఆపరేషన్ చేయొద్దు అంటారు, మరి ఇక్కడ చూస్తున్నాం 3 నెలలకే మళ్ళీ ఆపరేషన్ అంటున్నారు అని. అప్పుడు నాకు కొద్దిగా డాక్టర్ల మీద, ఈ యొక్క వైద్య విధానం మీద కొంత అసహ్యం కలిగి, మరి అప్పటికే మా అమ్మ అంత పెద్ద షుగర్ను బీపీని కంట్రోల్ చేసుకున్నది. ఒక చదువుకురాని మా అమ్మనే ధ్యానం చేసి తగ్గించుకున్నప్పుడు ఇన్ని మాటలు మాట్లాడుతూ డిగ్రీ చదువుకుని నేను ఎందుకు అని చెప్పని అప్పుడు నేను ధ్యానాన్ని ప్రారంభించి లోకల్లో జరుగుతున్న ధ్యానం క్లాసులకు మా అమ్మతో పాటు నేను వెళ్ళి ఆ యొక్క కార్యక్రమాల్లో ధ్యానంలో పాల్గొని సామూహిక ధ్యానాలు, అమావాస్య ధ్యానాలు, పౌర్ణమి ధ్యానాలు పాల్గొని అప్పుడు డాక్టర్ రామకృష్ణ సార్ సాంగత్యంలో విశేషంగా కార్యక్రమాలు జరుగుతుండే. మరి ఆ ప్రతి కార్యక్రమంలో నేను పాల్గొని అతి తక్కువ సమయంలోనే నేను ఆ యొక్క సైనస్ ప్రాబ్లం నుండి మరియు కిడ్నీ స్టోన్ నుండి బయటపడ్డాను. స్టిల్ ఇప్పటికీ ఒక 8 సంవత్సరాలు దాటుతుంది సార్. మరి 3 నెలల తర్వాత ఆపరేషన్ కంపల్సరీ అనుకున్న నేను ఇప్పటికి 8 ఇయర్స్ దాటింది. ఉమ్, సైనస్ కానీ కిడ్నీ స్టోన్స్ కానీ దేనికి కూడా నేను ఇంతకు ఆపరేషన్ చెప్పలేదు. ఓ, నాకు అప్పుడు ధ్యానం ద్వారా చాలా ఆనందం కలిగింది. ఆ, మరి దీనికి ప్రధాన కారణం కూడా ఉంది. నేను ఈ రకంగా ఉన్న దశలో నేను కర్తాలకు వచ్చాను ఒకరోజు. ఉమ్, మరి ధ్యానమాయాగం జరుగుతుంది నేను వచ్చిన మొట్టమొదట్లో అక్కడ డిసెంబర్లో అక్కడ వచ్చినప్పుడు ఆ కర్తాలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో నేను దిగినప్పుడు మరి ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 100 మంది కాదు, 1000 మంది కాదు, మరి దాదాపు 40-50 వేల మంది నుంచి 1,00,000 మంది దాకా ప్రతిరోజు అక్కడికి వచ్చేవాళ్ళు. వారందరినీ చూసిన తర్వాత నేను చాలా ఆశ్చర్యపోయాను. ఉమ్, వారి యొక్క ఫేస్లో ఒక్కొక్కరి లోపల ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. ఉమ్, అసలు ఇంత ఆనందం, ఇంత సంతోషంతో ఉన్నారు ఏందని చెప్పని అప్పుడు నేను అక్కడ ఒక ధ్యాన జగత్ మ్యాగజైన్ ఉంటుంది, ఆ మ్యాగజైన్ను ఒక 5 సంవత్సరాల మ్యాగజైన్లు ఒకటేసారి తీసుకొని ఇంటికి వచ్చి చదివాను. చదివిన తర్వాత నాకు ఎన్నో విషయాలు అర్థమయ్యాయి. మరి ఎంత గొప్ప విషయాలంటే మరి ధ్యానం ద్వారా, ఈ యొక్క శాకారం ద్వారా, పిరమిడ్ శక్తి ద్వారా దేనైనా సాధించవచ్చు అని చెప్పని నేను నమ్మకం కలిగింది. ఆ విధంగా నా యొక్క ప్రయాణం జరిగింది. ఎట్ ద సేమ్ టైము నా తర్వాత నా భార్య, మరి మాకు పెళ్ళయి 2 సంవత్సరాలైంది, సంతానం కాలేదు. అప్పుడు మా భార్యకు పీసీఓడి ప్రాబ్లము ప్లస్ బబుల్స్ 2 ఉండేది. ఉమ్, మరి హాస్పిటల్స్కి వెళ్తే డాక్టర్లు ఏమన్నారంటే మీ హస్బెండ్కు ఎటువంటి ప్రాబ్లం లేదు, కణాలన్నీ కరెక్ట్గా ఉన్నాయి, ఉమ్, నీకు మాత్రమే పీసీఓడి బబుల్స్ ప్రాబ్లం ఉందమ్మా ఓకే, అని చెప్పి చెప్పారు. ఉమ్, అప్పటికి మా భార్య మెడిటేషన్ చేయడం లేదు. ఉమ్, ఎప్పుడైతే ఆ యొక్క హాస్పిటల్కి వెళ్ళొచ్చిన తర్వాత మరి ఆ డాక్టర్లు మనం ఇచ్చే మందుల వల్ల సంతానం కాదు, మన ప్రయత్నం మనం జీతము, ఉమ్, ఒక 1 ఇయర్ కోర్స్ ఇది వాడదాము, అప్పటికి కాకపోతే 2వ సంవత్సరం కోర్స్ చేయొద్దని చెప్పారు. మరి అప్పుడు మా భార్య ఈ సంవత్సరాల కొద్ది కోర్స్ ఎందుకని చెప్పని నన్ను, మా అమ్మను ధ్యాన మార్గం ద్వారా ఏ విధంగా అయితే మేము సంతోషంగా తగ్గించుకున్నామో ఆమె అప్పుడు కూడా తెల్లవారుజాము నుంచి ధ్యానం చేయడం మొదలుపెట్టింది. ఆ తర్వాత కొద్ది రోజులకు మరి మా అదృష్టము, పూర్వజన్మ సుకృతమేమో వనపర్తిలో ఒక సీనియర్ మాస్టరు రామాలయం దగ్గర ప్రేమ్నాథ్ సార్ క్లాస్ ఉన్నది. ఆ క్లాసు ఏర్పాటులో నేను డాక్టర్ రామకృష్ణ బిజీగా ఉన్నాం. మరి ఆ మాస్టరు సాయంత్రం జరగాల్సిన క్లాస్కు సార్ మధ్యాహ్నం రావడం, మరి ఆ ప్రేమ్నాథ్ సార్ను మేము మా ఇంట్లో దించి మేము కార్యక్రమంలో బిజీగా ఉన్నాం. ఉమ్, రాత్రి వచ్చిన తర్వాత నేను మా భార్యను అడిగాను, మరి మాస్టర్ మధ్యాహ్నం వచ్చాడు కదా ఏం మాట్లాడారంటే, అప్పుడు మా అమ్మ ఉండి సార్తో విషయం చెప్పాను. మరి మేము కుటుంబ సభ్యులు అందరము ధ్యానం చేసుకుంటున్నాం, శాకారం తీసుకుంటున్నాం, మరి 2 సంవత్సరాలు అవుతుంది, సంతానం కాలని చెప్పాను. అప్పుడు ఆ ప్రేమ్నాథ్ సార్తో పాటు నంద్యాలకి వెళ్ళి ఒక మేడం, సార్ హస్బెండ్, ఇద్దరు వాళ్ళు ఫ్యామిలీ మొత్తం 3 నెంబర్లు వచ్చారు. వాళ్ళు ముగ్గురు మెడిటేషన్లో కూర్చొని ఆ రోజే మరి మా భార్యకు ప్రతిసారి హీలింగ్ చేసినట్టు ఆ ఎమ్మడి వచ్చిన నంద్యాల మేడంకు కనపడ్డది. మరి ఆ మేడము మెడిటేషన్ అయిపోయిన తర్వాత అమ్మ ప్రతిసారి మీకు హీలింగ్ చేశారు, మీకు బాబు గుర్తున్నాడు అని చెప్పి ఆమె చెప్పడం. ఆ తర్వాత మా అమ్మ కూడా సాధన బాగా చేసినప్పుడు మా అమ్మకు కూడా ధ్యానంలో బాబు గుర్తున్నట్టు తెలియడం. మరి మా అక్క కూడా సాధన చేస్తుంది మెడిటేషను, ఆమె కూడా బాబు పుడుతుంది చెప్పింది. మరి వారు చెప్పిన విధంగానే మాకు బాబు పుట్టడము, మరి ఇదంతా ధ్యానం ద్వారా జరిగిందని చెప్పని నేను ఎంతో ఆశ్చర్యపోయి మరి నా వ్యక్తిగత అనారోగ్యాన్ని పోగొట్టుకున్నాను. ప్లస్ నా భార్యకు ఉన్నటువంటి దీర్ఘకాలంలో మైగ్రేన్ ప్రాబ్లం కూడా మా భార్యకు ఉండేది. మరి వారానికి 2 సార్లు నా భార్య మైగ్రేన్తో చాలా ఇబ్బంది పడేది. మరి అటువంటి సందర్భంలో మరి నెలకు 7-8 సార్లు, సంవత్సరానికి ఒక 50 సార్లు ఇబ్బంది పడేవాడిని మైగ్రేన్ తలనొప్పితో. మరి ఆమె సఫర్ అవుతుంటే నేను సఫర్ అయ్యేవాడిని. అటువంటి మూమెంట్లో మా భార్య ఎప్పుడైతే ధ్యానం చేయడం మొదలుపెట్టిందో ఆమె ఆ మైగ్రేన్ పెయిన్ మరి ఇప్పటికి కనీసం సంవత్సరానికి ఒక్కసారి కూడా వస్తలేదంటే అది 100కు 100% ధ్యానం ద్వారా నాకు అర్థమైంది. ఆ విధంగా మా అమ్మగారు, మరి నేను, నా భార్య, మా కుటుంబంలో 3 సభ్యులం, ముగ్గురం కూడాను ఈ యొక్క అనారోగ్యాల నుంచి బయటపడ్డాం. అది కూడా ₹1 ఖర్చు లేకుండా. అందుకొరకు నాకు ధ్యానం అంటే ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. మరి ఈ ధ్యానాన్ని అందరికి పంచాలని చెప్పని నాకు ఆ రోజే అనిపించింది. ఓకే, చాలా బాగుంది సార్. అంటే మీరు అన్ని ఆరోగ్య సమస్యలను ఇంటిల్లిపాది ఈ ధ్యానం ద్వారా ₹1 ఖర్చు లేకుండా తగ్గించుకోగలిగాను. ఇప్పుడు ఇది బాగుంది సార్. అయితే ఇప్పుడు సొసైటీలో
చాలా మందిని మనం కలిసినప్పుడు వస్తున్న ఒక టాక్ ఏముందంటే సార్, అంటే ధ్యానం అందరికీ చేయాలని ఇంట్రెస్టింగ్గానే ఉంది, కానీ వాళ్ళకి ఎట్లా ఇన్ఫర్మేషన్ వెళ్తుందో ఏమో కానీ మాంసం తినకుండా ఉంటేనే ధ్యానం చేయాలంట, మాంసం అనేది నిషిద్ధము అని ఒక టాక్ ఉంది సార్. అట్లా మీరు మొదట్లో మాంసాహారుల మీ ఇంట్లో ఎట్లా ఉండేవాళ్ళు, వాళ్ళందరూ ఎట్లా ఈ శాకాహార జీవితానికి అలవాటు పడ్డారు అనేది కొంచెం చెప్పండి సార్. చాలా మంచి ప్రశ్న అడిగారు సార్. మరి నిజానికి మేము మా యొక్క గౌర్స్ మేము కంపల్సరీ మాంసాహార కుటుంబం మాది. మరి మేము వృత్తిరీత్యా కూడా మా నాన్నగారి హోటల్ వ్యాపారము. మరి మేము మా హోటల్లో కూడా చికెన్, మటన్, బిర్యానీ అటువంటి నాన్ వెజ్ వంటకాలు పెట్టేవాళ్ళము అప్పట్లో, ఒక 15 సంవత్సరాల కింద, 20 సంవత్సరాల కింద. మరి ఇప్పుడు కాదు. మేము ఆ నాన్ వెజ్ కుటుంబంలో ఉన్నటువంటి మేము ఈ యొక్క ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత, నేను ఎప్పుడైతే కర్తాల నుంచి తీసుకొచ్చుకుంటే ఒక 5 సంవత్సరాల ధ్యాన జీవిత బుక్కులు ఉన్నాయో, ఆ బుక్కులు చదివిన తర్వాత నాకు ఆ పుస్తకాలలో యోగుల పరంగా కానీ, ఋషుల పరంగా కానీ, సైన్స్ పరంగా కానీ, WHO పరంగా కానీ, ప్రపంచ ప్రకటన డాక్టర్ల పరంగా కానీ, సైక్రటిస్ట్ల పరంగా కానీ, ఏ పరంగా చూసినా కూడా మాంసాహారం మనిషికి సరికాదని చెప్పని ఆ యొక్క గొప్ప గొప్ప రచయితల పేరుతో సహా అక్కడ ఉంది. అది చదివిన తర్వాత నేను చాలా ఆశ్చర్యపోయాను. ఆశ్చర్యపోయి మరి నేను కూడా మాంసాహారం అయినప్పటికీ నా పుస్తకాలు చదివిన తర్వాత నాకు జ్ఞానోదయం కలిగింది. జ్ఞానోదయం కలిగి మరి నేను కంపేర్ కూడా చేశాను. ఎందుకంటే అక్కడ ఉన్నది ఏడు గుడిగా నమ్మలేదు. నేను కంపేర్ కూడా చేశాను. మరి మాంసాహారం రోజు చాలా మత్తుగా ఉంటుంది, అజీర్తి ప్రాబ్లము, డైజెషన్ ప్రాబ్లము, ఎన్నో రకాల అనారోగ్యాలు, ప్లస్ నా కిడ్నీ స్టోన్స్, సైనసైటిస్ అప్పుడు కూడా ఆ డాక్టర్ ఇచ్చిన స్లిప్ లో ఆపరేషన్ అయిపోయిన తర్వాత మాంసాహారం తినొద్దని ఉంది. అక్కడ నాకు అనిపించింది. తర్వాత మరి పత్రిసారి చెప్పినటువంటి యొక్క కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ లో ఎక్కడ ఈ వ్యవస్థలో పొరపాటు జరిగింది అనేది నాకు అర్థమైంది. కొన్ని వందల సంవత్సరాలుగా అందరూ మాంసాహారం తింటూ కనెక్ట్ అయ్యారు, కానీ వాస్తవానికి మనము ధ్యానానికి మాంసాహారం సంబంధం లేదు. మాంసాహారం తినడం వల్ల నష్టాల గురించి పిరమిడ్ సొసైటీ వాళ్ళు చెప్తారు. అయితే ధ్యానం ఎప్పుడైతే మనం చేస్తామో, ధ్యానం చేసినప్పుడు మనకు స్వతహాగానే లోపలికి వెళ్ళి మనకు వద్దని వస్తుంది. ఎందుకంటే బలవంతంగా మనం మాంసం బంద్ చేసి తిరిగి మళ్ళీ ఏదో రోజు మనకు అది ఎవరిదారు తినాలనే అవకాశం ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం వ్యక్తిగత సాధన చేస్తామో, సాధన చేసినప్పుడు న్యాచురల్ గా సహజసిద్ధంగా మన ఇన్నరే మనకు వద్దని చెప్తుంది. ఒక స్మోకింగ్ చేసే వ్యక్తికి లోపలికి వెళ్ళి ఇన్నర్ వద్దని చెప్పినాక స్మోకింగ్ బంద్ చేస్తాం. అంటే మనసు సహజంగానే స్మూత్ అయిపోతుంది, సహకరిస్తుంది. అది రాంగ్ అని మనకు తెలిసిపోతుంది. అట్లా నేను ఇంకోటి బాగా స్టడీ చేశాను. మరి ఆచార్య చాణక్యుడు, జార్జ్ బెర్నార్డ్ షా. మరి జార్జ్ బెర్నార్డ్ షా మరి చనిపోయిన శవాలను పూడ్చిపెట్టడానికి నా శరీరం ఏం శ్మశానం కాదని చెప్పాడు. తర్వాత మద్యం, మాంసాహారం తీసుకునే వారు భూమి మీద వాళ్ళు భూమికి భారం అని చెప్పాడు. బ్రహ్మం గారు కూడా చెప్పినట్టు ఆ యొక్క విషయాలు, వేమన చెప్పిన విషయాలు, మరి కర్ణాటక మాతా మాణికేశ్వరి యానగుంది, నారాయణపేట, మరి ఆ అమ్మగారు కూడా దానికోసం ఎంతో మాంసాహారం బంద్ చేయడానికి ఆమె జీవితం అంతా కష్టపడ్డది. గౌతమ బుద్ధుడు తన జీవితం మొత్తం కూడాను మాంసాహారం వల్ల నష్టాలు, జీవహింస మహాపాపం అని చెప్పని. ఆ విధంగా నేను చేసినటువంటి రీసెర్చ్లో ప్రపంచంలో ఉండే గొప్ప గొప్ప మహానుభావులు అందరూ కూడాను శాకాహారులు. మరి గాంధీజీ కానివ్వండి, సోక్రటీస్ కానివ్వండి, అలా ఎంతో మంది, ఐన్స్టీన్, అట్లా చాలా పెద్ద లిస్టు నేను సేకరించాను. మరి వారందరూ శాకాహారులు. మరి విచిత్రం ఏమిటంటే ప్రపంచంలో అత్యంత బరువులు మోసేటువంటి ఒక రైల్వే స్టేషన్ ఏదైతే కూలీలు ఉన్నారో, ప్రపంచంలో అత్యధిక బరువులు మోసే కూలీలు ఒక రైల్వే స్టేషన్ ఉంది, అది పేరు ఐడియా లేదు. ఆ కూలీలు కూడా శాకాహారులు అని చెప్పని అది తెలిసిన తర్వాత నేను చాలా ఆశ్చర్యపోయాను. ఈ విధంగా అంటే తెలియక ముందుకు మాంసం వల్ల ఎన్నో ప్రోటీన్స్ అనుకున్నాం, కానీ ఒకసారి ఆ మంత్రి సత్యనారాయణ వాళ్ళు ఆరోగ్య నిపుణులు ఇచ్చినటువంటి ఆ లిస్ట్ చూసిన తర్వాత మరి మాంసాహారంలో కంటే శాకాహారంలో ప్రోటీన్స్ ఎక్కువ ఉన్నాయి, విటమిన్స్ ఎక్కువ ఉన్నాయి, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నాయి. మాంసాహారంలో కొవ్వు ఎక్కువ ఉంది. భగవంతుని పరంగా చూసినా, సైన్స్ పరంగా చూసినా ఈ యొక్క శరీరము మరి ఆ యొక్క జంతువుల యొక్క నిర్మాణం వేరే, మన నిర్మాణం వేరే. మన నాలుక కానీ వాటి నాలుక కానీ, మన పళ్ళు కానీ వాటి పళ్ళు కానీ, మన ప్రేగుల వ్యవస్థ కానీ వాటి ప్రేగుల వ్యవస్థ కానీ అన్ని వేరే. కాబట్టి ఆ జీవహింస మహాపాపం అని చెప్పని నాకు అర్థమై ఆ రోజు నుంచి నేను బంద్ చేయడం జరిగింది. మరి నాకంటే ముందుగా మా అమ్మ బంద్ చేసింది, మా అమ్మ తర్వాత నేను బంద్ చేశాను, మా భార్య కూడా బంద్ చేసింది. మరి నా కొడుకు 7 సంవత్సరాలు, ఇంతవరకు నా కొడుకు ఒక గుడ్డు కూడా తినలేదు. గ్రేట్ సార్. మరి మేము ఎప్పుడైతే మాంసాహారం తప్పని తెలుసుకున్నామో, గుడ్డు కూడా మాంసాహారం తెలుసుకున్నాము. మరి నేను ఒక కిరాణా షాప్ నడిపాను బండార్నగర్ లో 4 సంవత్సరాలు. మరి నా కిరాణా షాప్ లో గుడ్డు కూడా అమ్మలేదు. కామన్ గా ఎవరైనా కిరాణా షాప్ లో గల్లీలో ఉన్న వాళ్ళు గుడ్లు కంపల్సరీ అమ్ముతారు, సిగరెట్లు అమ్ముతారు, ఆషికులు అమ్ముతారు, కూల్ డ్రింక్స్ అమ్ముతారు. కానీ పత్రిక చదివిన జ్ఞానం ద్వారా ఎప్పుడైతే ఆ గుడ్లు మాంసాహారం తెలిసిపోయింది, ఆ స్మోకింగ్ కానీ, ఆ గుట్కలు కానీ, ఆషికులు కానీ,
అంటే అవతల వ్యక్తులు ఆరోగ్యాన్ని చెడగొట్టే వస్తువులు మనం అమ్మకూడదని చెప్పని, ఆ డబ్బు సరైన డబ్బు కాదని చెప్పని తెలుసుకొని నేను నా షాప్లో అవన్నీ ఏం అమ్మకుండా ప్రతినిత్యం ఎంతో సంతోషంగా ఆనందంగా ఉన్నాం. మరి ఎంతో జ్ఞానాన్ని అందించారు పత్రిజీ గారు. మరి వారికి ఎన్ని ధన్యవాదాలు తెలియజేసినా మరి ఏ జన్మల పుణ్యమో కానీ ఎన్ని కోట్ల కృతజ్ఞతలు తెలియనా తక్కువే. మరి ఈరోజు మా కుటుంబం ఇంత ఆనందంగా ఇంత సంతోషంగా ఉందంటే దానికి ఓన్లీ వన్ పత్రిజీ సార్, పిరమిడ్ సొసైటీ. ఖచ్చితంగా. అంటే నిజంగా కొంతమందితో సహజంగా మాట్లాడుతున్నప్పుడు ఏమంటారంటే మాంసం లేకపోతే ముద్ద దిగదు అంటారు. కానీ ఇప్పుడు ఏమంటారు, కొన్ని అత్యున్నత కులాలు మాత్రమే, అంటే బ్రాహ్మణులు తర్వాత కోమట్లు మాత్రమే తినకుండా ఉంటున్నారు. అట్లాంటిది మనం ఒక తినే కులంలో పుట్టి చాలా సహజంగానే దీన్ని వదిలిపెడుతున్నాం. అందరు అనుకుంటున్నారు అసలు ఎట్లా ఉంటావు నువ్వు అని అనుకుంటున్నాం. కానీ ఒక 40 రోజులు కనుక సహజంగా మనం ధ్యానం చేస్తే చాలు, ఆటోమేటిక్ గానే మనకు మన మనసు లోపలనే మనకే దాని మీద ఫీలింగ్ వచ్చేసి వదిలేస్తాం సార్. అదైతే చాలా సహజమైన విషయం. ఈ వెజిటేరియన్ గురించి మాట్లాడేటప్పుడే సార్, జనరల్గా మనం ఏం చేస్తున్నాము, ఒక ప్రోటీన్ కోసం మాంసం బాగుంటుంది, మాంసకృతులు బాగుస్తాయి అని చెప్పేసి కోళ్ళను, నాన్ వెజ్ని ప్రోత్సహిస్తాం. అయితే అవి జనరల్గా మనం ఆలోచిస్తే మనం ప్రోటీన్ కోసం దాన్ని తింటున్నాం, మళ్ళీ అది ప్రోటీన్ కోసం ఏం తింటుంది, ఆకులు. ఇప్పుడు కోడి తీసుకుంటే కొన్ని గింజలు తృణధాన్యాలు తింటుంది, మామూలుగా మేకలు గొర్రెలు తీసుకుంటే మామూలుగా గడ్డి గోదా అదే తింటుంది. మరి దాని శరీరమే ప్రోటీన్ అనేది అది తీసుకునే ఆహారం ద్వారా దాని శరీరం లోపల తయారవుతుంది ప్రోటీన్ అనేది. మనం ఏం చేయాలి, నీ శరీరానికి కూడా ఆ కేపబిలిటీ ఉంటుంది, ప్రోటీన్ని తయారు చేసుకునే సహజమైన కెపాసిటీ. మనం ఏం చేస్తున్నాం, మనకున్న అంటే మన వంశపారంపర్యంగా అనుకోండి, లేకపోతే తాతల నుంచి కూడా ఒక అశాస్త్రీయమైనటువంటి అవగాహనను మనకు తీసుకొచ్చి పెట్టేసిండ్రు సార్. ఏమంటున్నారు, అది దాన్ని తింటే బలం వచ్చేస్తుందని. కానీ కొంచెం మనం అందరం చదువుకున్న వాళ్ళమే, కాసింత జ్ఞానం పెట్టి ఆలోచిస్తే అరే దానికి ఎట్లా ప్రోటీన్ వచ్చింది, అది ఇంకో జీవిని తింటే అయితే రాలే కదా, మామూలుగా ఉన్న ఆ మొక్కలు దాంట్లో నుంచే తెచ్చుకున్నది కదా, మనం కూడా తీసుకుంటా వచ్చేసే దానికి ఒక అశాస్త్రీయమైనటువంటి అవగాహనను ఎంతో పిహెచ్డీలు, పోస్ట్ డాక్లు, ఏమేమో ఉన్నత విద్యలు చదివిన వాళ్ళు కూడా కనీసం కామన్ సెన్స్తోన ఆలోచిస్తే అర్థమయ్యేటటువంటి విషయం. అంత చిన్న సులభమైనటువంటి విషయాన్ని మనం దాన్ని తినాలనేటువంటి కోరికతోనే మనం పక్కకు పెట్టేస్తున్నాం. తప్పితే దాన్ని సరిగ్గా ఆలోచిస్తే అసలు చాలా ఈజీగా పక్కకు పెట్టచ్చు సార్. అది ఆ ప్రోటీన్ అనేది మన శరీరమే తనకు తానుగా తయారు చేసుకునే కేపబిలిటీ మన శరీరానికి ఉంది అనేది మనం ఆ జంతువులను చూసి అర్థం చేసుకొని మనం కూడా అట్లా ఉండొచ్చు. ఇంకొకటి, ఏ జంతువును చంపే హక్కు మనకు లేదు. అది ఈ ధ్యానం ద్వారా మనకు అర్థమయ్యే ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, నీవు నీ పక్కలోనికి ఎట్లాంటి హింస లేకుండా జీవించగలిగితే చాలు, అదే కర్మ సిద్ధాంతంలో ది హైయెస్ట్ పాయింట్. అవునా? అట్లా కానీ మనం ఈ అశాస్త్రీయమైనటువంటి అవగాహన మనం పెట్టుకొని ఏం చేస్తున్నాం, ఆ జీవులను హింసించడమేతోనే స్టార్ట్ అవుతుంది. అక్కడే మనకు తెలియని కర్మను మనం మూట కట్టుకొని పోతున్నాం. మనం ఏదైనా కష్టం కానీ ఇబ్బంది కానీ వచ్చినప్పుడు నేను ఎవరికి ఏం చేయలేదు, నాకు బుద్ధి వచ్చినప్పటి నుంచి ఎవరికి ఏం కష్టం కలిగించలేదు అని అంటున్నాం. కానీ ఇవన్నీ ప్రకృతి మాతకు లేకపోతే ఈ సృష్టికర్తకు అందరూ కూడా బిడ్డలలాగానే. ఆ కోళ్ళు, మేకలు, తర్వాత చేపలు, ఇవన్నీ మనము ఈ జీవరాశికి అంతటికి ఒక పెద్ద అన్నలాగా ఉంటే అవి మన తమ్ముళ్ళలాగా. మనం ఏం చేస్తున్నాం, ఒక అన్న వాళ్ళని తమ్ముళ్ళను జాగ్రత్తగా చూసుకోవాలని తల్లి కోరుకుంటాడు, తండ్రి కోరుకుంటాడు. మనమేమో కింద ఉన్న తమ్ముళ్ళను తింటిమి, వాటి పట్ల మనం వ్యవహరించాల్సిన విధానం లోపల చేయకపోతే ఇక్కడనేమో చేయాల్సినటువంటి నష్టాన్ని, చేయాల్సిన హింసను చేసేసి మన దగ్గర నాకు కష్టం రావద్దని పోయి దేవుని దగ్గర మొరలు పెట్టడం అనేటటువంటిది చాలా అన్యాయం, అసహజం. కాబట్టి ముందు నువ్వు ఆ విధంగా నీవు ఏది ఇస్తే అదే వస్తుంది. ఒకటే ఒక సిద్ధాంతం, న్యూటన్స్ థర్డ్ లా అంటారు, ఇంక ఏ రకంగా మాట్లాడినా. కాబట్టి ముందు నువ్వు ఏమంటారు, ధర్మంగా నీకు కొంచెం ఆలోచిస్తే దొరికిపోయే పాయింట్ ఇది శాకాహారం అనేది. కాబట్టి శాకాహారం అనేది నిజంగా ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి విషయం అయితే. దీనికి ఏ కులంతోనే సంబంధం లేదు. ఇప్పుడు మనం పిరమిడ్ సొసైటీలో చూసినట్లయితే కొంతమంది శ్రీకాకుళంలో బుడగ జంగాల వాళ్ళు ఉంటారు.
అసలు వాళ్ళు చేపల వృత్తినే మానేసిరు ఒక్కసారిగా ఈ సత్యం అర్థమైన తర్వాత. చూడండి ఎంత అద్భుతం. ఆ, నిజంగా సార్ ఈ శాకాహారానికి ఎక్కడో ఉంటూ అందరితో పాటు ఉండాల్సిన మనం ఈరోజు ఈ శాకాహారం యొక్క విశిష్టతను, ధ్యానం యొక్క విశిష్టతను మాట్లాడుకుంటున్నామంటే ఆ మహానుభావుని యొక్క ఆయన పడ్డ కష్టము, ఆయన పడ్డ దానికి మనం నిజంగా జోహార్లు అర్పించాలి సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, మరి మనము ఈ యొక్క ఒక ధ్యాన కేంద్రం నెలకొల్పాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? ఎక్కడ మీకు వనపర్తిలో ఒక ధ్యాన కేంద్రం నెలకొల్పాలని చెప్పి ఒక ఆలోచన వచ్చింది కదా, అది ఎందుకోసం వచ్చింది? మరి దాని రెంట్ తీసుకొని నడపాలంటే ఆలోచన వచ్చింది. మరి పైనుంచి అయితే మనకు ఒక రూపాయి డబ్బులు రావు. మరి వ్యక్తిగతంగా ప్రతి నెల అంత ఖర్చు భరించడానికి మీరు ఏ విధంగా మీరు ఇన్స్పిరేషన్ మీకు కలిగింది? ఎందుకు మీకు ఆలోచన వచ్చింది? ఓకే, ఇది ఈ ప్రశ్నకు సమాధానం నేను 2015లో వనపర్తికి వచ్చిన సార్. అంటే 2015 జూన్లో ఇక్కడ వనపర్తిలో అపాయింట్మెంట్ అయినా టీచర్గా. అంతకంటే ముందు వేరే చోట చేసేవాడిని. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని 2020 వరకు, అంటే మీరు కలవకంటే మునుపు వరకు తిరిగినాము అక్కడ ధ్యానం సెంటర్లు. ఇక్కడ ఎవరెవరి ఇంటి దగ్గర వాళ్ళు చేసేవాళ్ళు. అతి ముఖ్యంగా పాతకోట శివాలయం సార్. అంటే వనపర్తిలో అందరికీ ఆద్యం, అందరినీ ధ్యానులకు అందరికీ ఉచితంగా ఉన్నటువంటి ఏకైక సెంటర్ పాతకోట శివాలయం. అక్కడ ప్రతి సండే క్లాసెస్కి అటెండ్ అయ్యేవాడిని, చూసేవాడిని. చాలా బాగుండింది. అయితే నాకు బాగా ఇన్స్పిరేషన్ ఇచ్చింది ఎవరంటే ఈ నారాయణపేట మాస్టర్స్ సార్. నారాయణపేటలో సుప్రజ, సరిత అని ఇద్దరు ఉంటారు సిస్టర్స్. సో సుప్రజ అనే అమ్మాయి మా సొంత ఊరు కలవరాలు. ఓకే, ఆమె ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళింది అనమాట. సో వాళ్ళు ఏం చేసిరంటే అప్పుడప్పుడు వాళ్ళు అక్కడ చేస్తున్న కార్యక్రమాల గురించి మాట్లాడుకునేవాళ్ళం. సో వాళ్ళు అక్కడ ఒక సెంటర్ ఇట్లాగే తీసుకోవడము, రన్ చేయడము, ఇట్లా చేస్తున్నాము, ఇట్లా ప్రోగ్రామ్ జరుగుతుంది ఈ విధంగా అని షేర్ చేసుకుంటున్నప్పుడు మీరు ట్రై చేయొచ్చు కదా, మీకు అవకాశం లేదా అని ఒక క్వశ్చన్ వేసి వదిలేసింది సార్ అమ్మాయి. సో అప్పుడు నాకు మైండ్లోకి వచ్చింది. అప్పుడు ఆ క్రమంలోనే మీరు నాకు పరిచయం అయింది. మనం అప్పుడప్పుడే కొన్ని ఇట్లాంటివి చిన్న చిన్న పాంప్లెంట్స్ తయారు చేసి ఊళ్ళో లోపల పంచడం అట్లా చేస్తున్నాం. నేను మీతో ఆలోచన షేర్ చేసుకోవడం, అదే టైం లోపల మీకు గుర్తుందో లేదో మనం మీ కూడా వెంటనే దీనికి ఓకే చెప్పేసిండ్రు. మనం ఒక రూమ్కి కూడా వెళ్ళి చూసినాం, వేరే వెతికినాం. వెతికితే అక్కడ ఉన్నది అంత మంచిగా కనపడలేదు. ఆ తర్వాత మళ్ళీ ఎవరు మన ఇద్దరు ఐడియాలజీని తీసుకొని వెళ్ళి మనకు అప్పటికే పాతకోట శివాలయంలో కురుమూర్తి సార్ టీచరు, ఆ సార్ దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళినాం. గుర్తుందా మీరు? ఆ రోజు వెళ్ళినాం. సార్తో కూడా ఐడియాలజీ షేర్ చేసుకుంటే చాలా అద్భుతం, చాలా ఎంబడే ఓకే అన్నాడు. 100% నా సపోర్ట్ ఉంటుంది అని చెప్పి. సో ఆ విధంగా దీనికోసం వెతికిన క్రమం లోపల జస్ట్ మధ్యాహ్నం అట్లా వచ్చి చూసినాము మనము. సార్ కూడా వచ్చి చూసిండు. సాయంత్రానికల్లా ఓకే అనుకొని అడ్వాన్స్ ఇచ్చేసినాం. ఇంకా ఆ తరువాయే ఇంకా ఏమంటారు దాన్ని రెంట్ వచ్చేసి ఒక 7,500 ఉంటుండే సార్ స్టార్టింగ్లోనే. అది చాలా పెద్ద రెంటే అప్పటికి. అయినా కానీ బస్ స్టాండ్ దగ్గరలో అంటే అతి ముఖ్యంగా ఉన్న ఒకే ఒక ఆలోచన ఏంటంటే పాతకోట శివాలయం ఉంది, ఏదైనా సెంటర్ ప్లేస్లో ఉంటే బాగుంటుంది అన్న ఆలోచనతోనే మనం తిరిగినాం. దాంట్లో భాగంగా ఇది దొరికింది. 24 గంటలు ఓపెన్ ఉండాలి. అంటే ఇప్పుడు చుట్టుపక్కల పల్లెల నుంచి ఎవరైనా వస్తారు, వాళ్ళు ఏదైనా పని ఉంటుంది, వనపర్తిలో పని చూసుకుంటారు, 1 గంటనో 2 గంటల సమయం ఉంటుంది. ఇప్పుడు మనటంటూ ధ్యానులే, వాళ్ళు 7 కన్నా వెళ్ళి ధ్యానం చేసుకునేగలిగేటట్లు ఉండాలంటే 24 గంటలు ఒకటి ఓపెన్ ఉన్నది పెట్టాలన్న ఆలోచనతోనే ఇది పెట్టడం జరిగింది సార్. సో ఆ విధంగా స్టార్ట్ అయింది. దీని తర్వాత ఇంకా మీరు కలిసిన తర్వాత దీనికి సెంటర్కి పేరు ఎట్లా పెట్టాలి, నేను 2-3 పేర్లు ఏదో సాధన పిరమిడ్ ధ్యాన కేంద్రం పెడదామని అనుకున్నాం. కానీ ఆ తర్వాత అది పేరు ఎట్లా పెట్టారు అనేది మీరే చెప్పాలి ఇప్పుడు. దాని తర్వాత సార్ వాస్తవమే. అయితే మరి నాకు ఎందుకు ఈ యొక్క ధ్యాన కేంద్రంలో పాలు పంచుకోవాలనిపించింది అంటే, ఎప్పుడైతే నేను ఈ యొక్క ధ్యాన పుస్తకాలు చదివిన తర్వాత నాకు సత్యం అర్థమైన తర్వాత, మరి నేను న్యూస్ పేపర్ ఏజెంట్ను కాబట్టి నాకు కొన్ని రకాల అనుమానాలు, సందేహాలు, నివృత్తులు ఉండేది. అవన్నీ ఏమంటే ప్రతిరోజు ఎంతోమంది దుఃఖంతో ఉన్నారు. ప్రతిరోజు పేపర్ తెరిస్తే ఎన్ని రకాల సంఘటనలు నన్ను ఎంతో విస్మయానికి గురి చేసినాయి. మరి చిన్న పిల్లలు
స్కూల్ పిల్లలు బోర్ బావిలో చనిపోవడము, మరి ఈతకెళ్ళి చనిపోవడము, తర్వాత కొంతమంది భర్త ఒక మాట అంటే భార్య ఆత్మహత్య చేసుకోవడం, పై అధికారి ఒక మాట అంటే కింద ఉన్న వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడము, ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకోవడము, మరి భార్య సంసారం చెప్పి భర్త విడాకులు తీసుకోవడము, భర్త ఆత్మహత్య చేసుకోవడము, పిల్లలు చిన్నదానికి ఎగ్జామ్లో మార్కులు తక్కువ వచ్చినాయని చెప్పని, సీట్ రాలేదని, ఇలా ఎన్నో కారణాల చేత ఎంతో మంది ఆత్మహత్య చేసుకోవడము, తర్వాత ఎంతో మంది మనశ్శాంతి లేకపోవడం నేను స్వయంగా చూశాను. మరి నేను పేపర్ ఏజెంట్ను, ఎంతో మంది కష్టంతో వెళ్తుంటాను. వాళ్ళందరినీ గమనించినప్పుడు మరి ఎవరికి కూడా ఆనందం లేదు, మనశ్శాంతి లేదు, సంతోషం లేదు నాకు అర్థమైంది. మరి ఈ పత్రిక అందించినటువంటి యొక్క శ్వాస మీద ధ్యాస, ఈ యొక్క ఆనాపానసతి అనే మార్గం ద్వారా ₹1 ఖర్చు లేకుండా నేను నిరంతరం ధ్యానం చేసుకుంటూ, ఆ యొక్క స్వాధ్యాయం చేసుకుంటూ, అందరు మాస్టర్ల యొక్క సజ్జన సంగతం చేసుకుంటూ ఇంత ఆనందంగా, ఇంత సంతోషంగా ఉన్నాను. మరి ఇప్పటికీ నాకు జాబ్ లేదు, నేను ఒక ప్రైవేట్ చిరుద్యోగిని, మరి నాకు సొంతం ఇల్లు కూడా లేదు, మరి నాకు కూడా ఫ్యామిలీ ఉంది. మరి ఇంత ఆనందంగా నేను ఉన్నాను, మరి మిగతా వాళ్ళు ఎందుకు ఆనందంగా లేరు? పెద్ద పెద్ద జాబులు ఉన్నప్పటికీ వాళ్ళు ఆనందంగా లేదని నాకు అర్థమైంది. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ యొక్క ధ్యానాన్ని అందించినట్టయితే, మరి ఆ గురువు గారు చెప్పి తీసుకొచ్చిన ఈ యొక్క శ్వాస మీ ధ్యాస, ఈ యొక్క ఆనాపానసతి మార్గాన్ని మనం అందరికీ అందించినట్టయితే, వాళ్ళందరూ ధ్యానం చేసుకుంటే, వాళ్ళందరూ ఆనందంగా ఉంటే నాకు కూడా ఆనందం ఉంటుంది. నా తోటి వారు బాధలో ఉంటే, నా తోటి వాళ్ళు దుఃఖంలో ఉంటే నేను ఆనందంగా ఉండగలుగుతాను అని చెప్పని ఎలాగైనా సరే అందరికీ ధ్యానం అందించాలి. దీంట్లో ఎటువంటి కులాల సంబంధం లేదు, వర్గాలు లేదు, మతాలు ఏవి లేవు. శ్వాస ఉన్న ప్రతి ఒక్కరూ ధ్యానం చేసుకోవచ్చు అనేటువంటి యొక్క ప్రతిసారి యొక్క ఆలోచన అన్ని వర్గాల వారికి, అన్ని మతాల వారికి, అన్ని కులాల వారికి, అన్ని వయసుల వారికి ఇంత ఈజీగా, ఇంత సరళంగా అట్టిపండును జ్యూస్ చేసి ఒలిచిపెట్టినంత ఈజీగా ఉంది. ఈ మార్గాన్ని లేట్ చేయకుండా అందరికీ అందించాలని చెప్పని నేను ప్రధానంగా అనుకున్నాను. ఆ మూమెంట్లోనే మీరు నాకు పరిచయం అయ్యారు. మరి మీతో పాటు కురుమూర్తి సార్ పరిచయం కావడము, సునీత మేడం పరిచయం కావడం, మరి మనందరం నలుగురం కలిసి ఆ యొక్క ధ్యానం కోసం, ఆ ప్లేస్ కోసం వెతకగా, మరి ఆ యూనివర్స్ తక్షణమే మనకు బస్టాండ్లో నడిబొడ్డున అందుబాటులో, మరి ఎక్కడి నుంచి ఎవరు వచ్చినా, ఏ రాత్రి ఏ పగలు వచ్చినా ఈజీగా ఉండేలా, మరి ముందర కూడా ఫ్రంట్ లో మనకు లైబ్రరీకి అనుకూలంగా, హాల్ కూడా అద్భుతంగా చాలా చక్కగా దొరికింది. మరి దానిలో భాగంగా మరి ఆ కురుమూర్తి సార్ మనం వెళ్ళి కలిసినప్పుడు సార్ ఒక క్షణం కూడా వదిలేయకుండా, సార్ కూడా ఇదే అంటే ఏ గుడి పక్షులు ఆ గుడికి చేరినట్టు మరి సార్ కూడా అదే ఆలోచన ఉండడం, ఈ విషయాన్ని మనం సునీత మేడంతో షేర్ చేస్తే ఆ మేడం కూడా నా వంతు నేను సహకరిస్తే ఆర్థికంగా చెప్పడం, మరి దానిలో భాగంగా మనం ముఖేష్ సార్ను కూడా మీకు గుర్తుందో లేదు, సునీత మేడం సెంటర్ మెయింటెనెన్స్ లో భాగంగా కొన్ని ఫ్యాన్లు కుర్చీలు కావాలంటే అప్పుడు మేడం ఉండి, సార్ మా ఫ్రెండ్ ముఖేష్ అని ఒకసారి ఉంటాడు హైదరాబాద్ లో, అతన్ని అడుగుతానని చెప్పింది. అప్పుడు నేను ఏమనుకున్నా అంటే మనసులో, మేడం అడుగుతా ఉంటుంది కానీ అడిగిన తర్వాత ఎవరు రెస్పాన్స్ సాయం చేయరు, ఆమె ఏదో ప్రయత్నిస్తున్నా. కానీ విచిత్రం ఏందో కానీ ఆ సార్ నెంబర్ ఇచ్చింది. సార్ కాల్ చేశాను, సార్ ఇట్లా ఫ్యాన్లు కావాలంటే సారు ఓకే తీసుకోండి అని చెప్పన్నాడు. నేను నమ్మలేదు. సార్ మళ్ళీ మీరు తెస్తారా, మేము తీసుకోవాలంటే మీ ఇష్టం, మీరు తెమ్మన్నా తీసుకొస్తా హైదరాబాద్కి వెళ్ళి, లేదు మీరు తీసుకుంటారా డబ్బులు కొడతాడు. సారు అట్లా అన్నమే, సార్ మేము తీసుకుంటామంటే అన్న వెంబడే సార్ అమౌంట్ కొట్టిండు. మరి ఆ రోజు ఆ పరిచయం ఈ రోజు వరకు అది ఉంది. మరి ఎంతో గొప్ప అదృష్టం, మరి ఏ జన్మ సుకృతమో కానీ మరి ముఖేష్ సారు సునీత మేడం ద్వారా దొరికిండు. మరి సునీత మేడంకు ఈ సందర్భంగా ఫిషరీ సునీత మేడంకు ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటాను, ఇంత మంచి మిత్రుని ఇచ్చినందుకు. ఆ విధంగా నేను ప్రతి ఒక్కరికి ధ్యానాన్ని అందించాలి అనేటువంటి మెయిన్ మోటోతోన ఈ యొక్క సరళమైన మార్గం, ఈజీ యొక్క మార్గము, ఆ యొక్క పత్రిజీ ఆయన 30 నుంచి 40 సంవత్సరాలు ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా ఒక 50 నుంచి 100 దేశాలు తిరిగిండు. మరి మనం కూడా ఈ యొక్క సత్యాన్ని ₹1 ఖర్చు లేకుండా నేను కూడా ఎంతో ఆనందం పొందుతున్నా. ఇది అందరికీ పంచాలని చెప్పి నేను కూడా మీతో భాగస్వామ్యమై కొలాబరేషన్ అయ్యి ఆ యొక్క సెంటర్ పెట్టడం జరిగింది. ఈ విధంగా మన ప్రయాణం స్టార్ట్ అయింది. ఇది 3 సంవత్సరాల నుండి 4 సంవత్సరాలు ప్రారంభమైంది. చాలా ఆనందంగా ఉంది సార్ ఈ సందర్భంగా. నిజంగా అంటే ఎంతో తృప్తినిచ్చింది లేండి. అంటే అసలు ఏమి అంటే ధ్యానం చేయాలి అన్న ఇంటెన్సిటీ ఉన్న వాడికి ఎప్పుడు ధ్యానం చేయాలన్నా ఒక షెల్టర్ అనేది ఏర్పాటు చేయగలిగినాం. అదైతే ఆ రెంట్ దొరికిన దానికి అంత బాగుంది. అయితే మనం మొదటి సంవత్సరంలో చేసిన ప్రోగ్రామ్స్ పిరమిడ్, అది ఏమంటారు, ఆ సెంటర్ ఓపెనింగ్, మీరు ఇంకొకటి పిరమిడ్ కిరాణం షాప్ అని కూడా పెట్టినట్లు. అంటే మీరు అప్పుడే స్టార్ట్ చేశారు కదా? అవును, నేను అప్పుడే స్టార్ట్ చేశాను. మరి నేను నిజానికి రామ్నగర్ కాలనీలో ఉన్నాను, మా ఇల్లు అక్కడే ఉంది. ఎప్పుడైతే ఈ యొక్క ధ్యాన కేంద్రం పెట్టాలని ఆలోచన వచ్చినప్పుడు బండార్ నగర్ లో ధ్యాన కేంద్రం దొరికింది. మరి ఆ ధ్యాన కేంద్రం కొరకు నేను రామ్నగర్ కాలనీ నుంచి మరి మా ఇల్లు బండార్కు మార్చుకొని ఓన్లీ ధ్యాన కేంద్రం కోసం నేను అక్కడి నుంచి ఇల్లు ఇక్కడ మార్చుకున్నాను. మార్చుకున్న తర్వాత ధ్యాన కేంద్రం పక్కలోనే ఇల్లు తీసుకోవడం జరిగింది. అప్పుడు నేను నా యొక్క వృత్తి కోసం కూడా మరి కిరాణా షాపును, మరి దానికి పిరమిడ్ కిరాణా అని చెప్పని పెట్టడం జరిగింది.
న్యూస్ పేపర్ ఏజెంట్ అన్నారు. న్యూస్ పేపర్ ఏజెంట్ తో పాటు పిరమిడ్ కిరాణం కూడా రెండు. న్యూస్ పేపర్ అనేది గత 10 సంవత్సరాల నుంచి ఉంది. పిరమిడ్ కిరాణం అనేది మనం సెంటర్ పెట్టిన ప్రారంభంలో పెట్టడం జరిగింది. మరి నేను ఆ యొక్క పిరమిడ్ కిరాణం ఓపెనింగ్ కూడా చాలా గ్రాండ్ గా జరిగింది, చాలా అద్భుతంగా జరిగింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ధ్యానులు వచ్చారు. మరి రోడ్ బ్లాక్ చేసి ఆ యొక్క కార్యక్రమం ఎంతో అద్భుతంగా మరి ప్రేమయ్య సారు, మరి సీనియర్ మాస్టర్లు అందరి సమక్షంలో జరిగింది. ఆ యొక్క గొప్ప మూమెంట్, అది చాలా గొప్ప ఆనందం నాకు ఆ యొక్క ఓపెనింగ్. అంటే మెయిన్ గా మనం ఈ సెంటర్ ద్వారా చేసిన కార్యక్రమాలు ఏమన్నా గుర్తున్నాయా సార్ మీకు? అంటే మనము మొట్టమొదటగా కర్తాల ధ్యాన మహాయాగాన్ని మనం లైవ్ ఇచ్చినాం. లైవ్ ఎట్లా పెట్టినాం సార్? అది లైవ్ ఎట్లా పెట్టినాం అంటే మనము ఒక ఆలోచన ఏమొచ్చిందంటే, మరి అందరూ కర్తాలకు వెళ్ళలేని వాళ్ళు ఎంతో మంది ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఇక్కడ మనం ధ్యానం అందించాలి. ఆ యొక్క సామూహిక ధ్యానం ఆ తెల్లవారుజామున 5 నుంచి 8 వరకు జరిగే 3 గంటల సామూహిక ధ్యానాన్ని ఇక్కడ అందించాలని చెప్పని ఆ తపనతో మనము స్టార్టింగ్ ఇయర్ 2020 డిసెంబర్ 6కు మనం ఇది స్టార్ట్ సెంటర్ ఓపెన్ చేసిన. డిసెంబర్ 6కు, డిసెంబర్ 21కి ధ్యానమా చక్రం ప్రోగ్రామ్ ఉంది. దానిలో భాగంగా మనకు ఒక టీవీ అవసరం పడి మరి శంకర్ గంజ్ లో మా మిత్రుడు, మీరు టీవీ అన్నప్పుడు నాకు గుర్తుకొస్తుంది, మీరేమో టీవీ కావాలంటుండ్రు, ఈ సార్ టీవీ అంటాడు, అది ఎవరు ఇస్తారు ఏం కదా, అది కొంచెం బర్డనే అని నేను ఫీల్ అయినా. ఓకే, కానీ తర్వాతకి ఎవరో మీ ఫ్రెండ్ ద్వారానే వచ్చింది. అవును, మా ఫ్రెండ్ శ్రావణ్ అని చెప్పని అతను శంకర్ లో బిజినెస్ షాపు, స్టీల్ షాపు. అతన్ని అడిగాను, అతను ఇంత గొప్ప కార్యక్రమం కదా అని చెప్పని తన ఇంట్లో టీవీ తీసి ఇచ్చాడు. మరి ఈ సందర్భంగా శ్రావణ్ వాడుతున్న టీవీ ఇచ్చాడు. ఈ సందర్భంగా శ్రావణ్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి వారు ఇచ్చిన ఆ యొక్క టీవీతోనే మనం సెంటర్ లో మరి మొట్టమొదటి యొక్క ప్రోగ్రాము తెల్లవారుజామున అఖండ ధ్యానము చాలా అద్భుతంగా 5 నుంచి 8 వరకు ఆ వనపర్తిలో టౌన్ మొత్తం అందరం కలుసుకొని ధ్యానం చేసుకోవడం, ఆ తర్వాత ఆ పత్రిక యొక్క సందేశం తీసుకోవడము, ఆ విధంగా రాత్రి వరకు ఎవరు వీలైతే వాళ్ళు మిగతా కార్యక్రమాలు సెంటర్ చేసుకోవడం జరిగింది. అది మొట్టమొదటి సంవత్సరమే మనం ప్రారంభించినాం. ఆ సంవత్సరమే ఈ యొక్క కార్యక్రమం చాలా అద్భుతంగా నిర్వహించుకున్నాం. అది మొట్టమొదటి ప్రక్రియ ఆ సంవత్సరం. తర్వాత నాకు గుర్తున్నంత వరకు సార్, మనం సెంటర్ నుంచి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కడ శాకాహార ర్యాలీలు జరిగినా అప్పుడు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఇంత ఫ్రీక్వెంట్ గా లేకుండా, అప్పుడు మనం ఏం చేసినామంటే ఎక్కడ ర్యాలీ జరిగినాయి, ఇప్పుడు ఉదాహరణకు ఐజలో ర్యాలీ లేదా మహబూబ్నగర్లో ర్యాలీ, ఇంకా అంటే వనపర్తికి మనం ఒక అలవాటును సృష్టించినాం. ఏంటిది అంటే మహతార్ బాబాజీ ధ్యాన కేంద్రం నుంచి ఒక వెహికల్ అయితే కంపల్సరీ పోతుంది, ఒకటి పోతుంది, మనుషులు ఎక్కువైతే 2 పోతాయి అనేది అయితే క్రియేట్ చేసినాం. అంటే అంతవరకు లేనిది మనం తీసుకొచ్చిన ఒక కొత్త ట్రెండ్ అది. కానీ దానికి ముందు 2 రోజుల నుంచి దాన్ని వాట్సాప్ లో పెట్టి ఫాలో అప్లు చేసి, కానీ వచ్చిన వాళ్ళు చాలా బాగా తృప్తిగా ఫీల్ అవుతుంది సార్. అంటే వాళ్ళు ఒక్కరిగా వెళ్ళలేరు, కానీ ఒక వెహికల్ కనుక ఇస్తే దానికి సంపూర్తిగా యూటిలైజ్ చేసుకొని మనం ఆ సెంటర్ ఉన్న 4-5 ఏళ్ళు ఉన్నా ఈ 5 ఏళ్ళ క్రమం లోపల ఎక్కడ ర్యాలీ జరిగినా మనం వెహికల్స్ బుక్ చేసి వాళ్ళకి అప్పగిచ్చేసేసారు, వాళ్ళే ర్యాలీకి వెళ్ళేసి చాలా సంతోషంగా వచ్చారు. అట్లా మనం జరిగిన దాదాపు అన్ని ర్యాలీలకు వెహికల్ పెట్టడం అనేది జరిగింది సార్. చాలా బాగా అనిపించింది. ఇంకా ఈ ర్యాలీలతో పాటు ఇంకా అంటే ఈ ర్యాలీ లోపల పాల్గొంటున్నప్పుడు మన వనపర్తి నుంచి వచ్చే వెహికల్ కోసం ఎదురు చూసేవాళ్ళు అవతల వాళ్ళు. ఇప్పుడు ఉదాహరణకు నారాయణపేటలో ర్యాలీ అంటే వనపర్తి నుంచి ఎన్ని వెహికల్స్ వస్తున్నాయి అనేటటువంటి. సో ఆ రకంగా ప్రారంభమయ్యేది, ఎందుకంటే మనం కనీసం 20-30 మంది వెళ్తుండే కాబట్టి ఎక్కడ ర్యాలీ ఉన్నా. సో అట్లా ర్యాలీలో మంచి పాల్గొన్న వాళ్ళు కూడా చాలా తృప్తిగా ఫీల్ అయ్యారు. ఇంకా ఈ ర్యాలీల తర్వాత మనం చేసిన కార్యక్రమాలు ఇంకేం గుర్తున్నాయి సార్ మీకు? మనము మహాత్మా బాబాజీ సెంటర్ లో మహిళా దినోత్సవం చాలా అద్భుతంగా చేశాము. ఉమెన్స్ డే నాకు తెలిసి గట్టు యాదవ్ సార్ పెద్ద పెద్ద వాళ్ళని కూడా ఇన్వాల్వ్ రెడ్డి సార్ రోడ్ బ్లాక్ చేసి ఆ రోడ్ అంతా సాయంత్రం పూట చాలా అద్భుతంగా చేశాము. అప్పుడు మనకున్న అవగాహనకి అది చాలా పెద్ద ప్రోగ్రామ్, కానీ చాలా సక్సెస్ అయింది, చాలా సునాయాసంగా చేసినట్లనే అనిపిస్తుంది సార్. ఇప్పుడు గుర్తు చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. మరి మహిళలకు కూడా మనం చివరిగా పోటీలు పెట్టడము, ఆటల పోటీలు, తర్వాత బతుకమ్మ ప్రోగ్రామ్ కూడా చేయడము. అవును, గుర్తు ప్రోగ్రామ్ కూడా చేయడము. అంటే ఈ మొత్తం ప్రోగ్రామ్ అయిపోయినాక అందరూ కలిసి బతుకమ్మ ఆడడము. అట్లా మహిళా దినోత్సవాలు, తర్వాత 1 డే సెషన్స్ కూడా. మరి 1 డే సెషన్స్ అంటే ఈ మన మౌన ధ్యానాలు అవి కూడా మనం మహాత్మా బాబు సెంటర్ తరఫున చాలా అద్భుతంగా టేకప్ చేసినాం. అవునవును, తటవర్తి రామారావు సార్ క్లాస్ అయితేనేది, మరియు నిజాలపూర్ రాము మాస్టర్ క్లాస్ అయితేనేముంది, మన శ్రీకాంత్ సార్, తటవర్తి శ్రీకాంత్ మాస్టర్, తటవర్తి మధు మాస్టర్, రీసెంట్ గా మన భీమనేని వంశార్ క్లాస్ కూడా, మరి ఆ యొక్క మహేశ్వరి మేడం. ఈ సందర్భంగా మరి మహేశ్వరి మేడం కు, రాధా మేడం కు మరి 100 సహస్ర అనంత కూడా కృతజ్ఞతలు. ఎందుకంటే మరి మేడం వాళ్ళు మహాత్మా బాబాజీ సెంటర్ తరపు నుంచి
మరి మహేశ్వరి మేడము, రాధా మేడము ఈ సెంటర్ ద్వారా ధ్యానంలోకి వచ్చి మరి మేడం వాళ్ళతో పాటు ఆ సునీత మేడం కానివ్వండి, ఆ రాధా మేడము, మహేశ్వరి మేడము, సునీత మేడము, ఇట్లా ఎంతో మంది మాస్టర్లు, జయపాల్ రెడ్డి మాస్టరు, కురుమూరి సారు, వీళ్ళందరి సాంగత్యంలో మరి తక్కువ టైంలో ఎక్కువగా ఈ యొక్క సెంటర్ లో జరిగే క్లాసులలో వాళ్ళు పాల్గొని వాళ్ళు ఆధ్యాత్మికంగా ఆత్మపరంగా ఎదిగి మన తిరుపతి సారు, గున్నం తిరుపతి సారు, గున్నం శైలజ మేడం, గున్నం తిరుపతి సార్ వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మరి వీళ్ళందరూ మనకు గొప్ప సహచరులుగా దొరికారు. వీరందరి యొక్క ఆధ్వర్యంలో మనం చాలా మంచి మంచి ప్రోగ్రామ్ చేసుకున్నాము. ఒక చక్కటి ఆధ్యాత్మిక కుటుంబంగా తయారైపోయినాము. తర్వాత సార్ బర్త్డే సెలబ్రేషన్ తర్వాత మనం క్లాసులు నడిపేటప్పుడు మీకు గుర్తుందో లేదో మనం అందరం కలిసి అల్పాహారం మనమే తయారు చేసేవాళ్ళం. దానికి అందరితో నుంచి కాసింత విరాళాలు సేకరించి మనమే స్టవ్ సాయంత్రం క్లాస్ అంటే ఇంకా మధ్యాహ్నం నుంచి అదో రకమైన అడవిడి. ఒకరు కూరగాయలకు వెళ్ళేవారు, సామాన్కి వెళ్ళేవారు, వంట దగ్గర చూసుకునేవాళ్ళు, ఒక మాస్టర్ అక్కడ చూసే వాళ్ళకు ఉమ్మడి కుటుంబం లాగా పండగ వాతావరణం ఉండేది. పండగ వాతావరణం నిజంగా క్లాస్ జరిగిన రోజుల్లో ఒక పండగ వాతావరణం ఉండేది. అది పౌర్ణమి వచ్చినా, అమావాస్య వచ్చినా, వీకెండ్ క్లాస్ వచ్చినా అందరం కలిసికట్టుగా కంపౌండ్ లో చేసుకునే వాళ్ళము, అందరం కలిసిగా తినేవాళ్ళము. ఇంకా మనం కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ కూడా చేసినాం సార్. అంటే మీకు గుర్తుందా, పౌర్ణమి ధ్యానాలు చేసినాము స్టార్టింగ్ స్టేజ్ లోపలనే, అమావాస్య ధ్యానాలు చేసినాము. ఇంకా స్పెషల్ గా ప్రతి సండే 3 గంటల సామూహికంగా అఖండ ధ్యానం పెట్టుకున్నాం. దాదాపు 10 నుంచి 1 గంట వరకు. అది కూడా మనం కొన్ని నెలల పాటు చాలా బాగా చేసినాం సార్. దానివల్ల మంచి సీరియస్ గా ధ్యానం చేయాలనుకున్న వాళ్ళకి మంచి అవకాశాన్ని కల్పించింది. విడతల వారీగా ఎవరి వీళ్ళని బట్టి వాళ్ళు టైం కేటాయిస్తూ అట్లా చాలా అద్భుతంగా జరిగింది. చాలా రోజుల పాటు జరిగింది కార్యక్రమం. ఇంకా మన నిజంగా ఆ సెంటర్ లో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే లోపలదేమో మంచి మెడిటేషన్ హాల్, దానికి ముందరనేమో అదేదో మనమే కట్టించుకున్నట్లనే మంచి గాజు అద్దాలతో లైబ్రరీ, చాలా బుక్స్ మనం బాగా సేకరించింది కదా సార్. ఆ లైబ్రరీ బుక్స్ కూడా అందరికి ఇచ్చినట్లు గుర్తు. ఎంతో మందికి మనం ఆ బుక్స్ చదవడానికి ఇచ్చాము. మరి సపరేట్ గా వనపర్తిలో ఎక్కడ కూడా లేదు. మొట్టమొదటిసారిగా మహావత బాబు సెంటర్ లోనే అది లైబ్రరీ అనేది ఫస్ట్ రూమ్ లో ఉంది. అక్కడ అన్ని రకాల బుక్స్ ఉన్నాయి. అవి ఎంతో మంది ధ్యానులు క్లాస్ అనంతరము అమావాస్య పౌర్ణమి రోజు వాళ్ళు తీసుకెళ్లేవారు. అది కూడా గొప్ప అచీవ్మెంట్, మంచి కార్యక్రమం. స్వాధ్యాయంలో భాగంగా మనం ఆ పుస్తకాలన్నింటినీ సేకరించడం జరిగింది. దాంట్లో దాదాపు ఒక 10,000 నుంచి 20,000 రూపాయల పుస్తకాలకి మనం కేటాయించి పెట్టడం జరిగింది. అట్లా జరిగింది సార్. ఇప్పుడు మన సెంటర్ కనుక చూసినట్లయితే ఆ బుక్కులకైతేనేమి అవన్నీ ఊరికైతే ఎవరు ఇవ్వరు కదా సార్. దానికి అంతా ఫండింగ్ కావాలి. నాకు తెలిసి దానికి ఒక 10-20 వేల వరకు అయింది. ఆ పిరమిడ్లు లోపల కనుక చూసినట్లయితే అది రాగి పిరమిడ్ సార్. అది అరౌండ్ 20-30 వేల ఖర్చు ఉంటుంది. అది నాకు తెలిసి కురుమూర్తి సారు వాళ్ళ సొంత ఇంట్లో ఉన్న పిరమిడ్ అనుకుంటా తీసి ఇచ్చేయండి. ఆ లోపల ఉన్న అంత పెద్ద పెద్ద పిరమిడ్లు ఇవన్నీకి ఫండింగ్ ఎట్లా తెచ్చారు సార్ అప్పట్లో? సార్ అది యాక్చువల్గా మీరు అన్నట్టు ఆ యొక్క సెంటర్ దానికి సంబంధించి మొట్టమొదటిగా మరి కురుమూర్తి సార్కి మనం థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే తన ఇంట్లో నుండి రాగి పిరమిడ్, అది మరి నార్మల్ పిరమిడ్ కాదు, రాగి పిరమిడ్. అది కూడా 4x4 సైజు, 4x4 అంత పెద్ద పిరమిడ్. అది 30,000 రూపాయలు పడుతుంది. అటువంటి పిరమిడ్ సార్ సెంటర్ కు ఉదాహరణగా తీసేయడం జరిగింది. అసలు ఏం ఆలోచించలేదు, ఏం ఆలోచించకుండా సార్ అసలు ఇంకోటి వెనకాల కూడా ఆలోచించకుండా అడిగిన ఎంబడే తన వంతుగా సార్ 30,000 పిరమిడ్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత మోహన్ రావు సార్ అని నా యొక్క పేపర్ కస్టమర్, మరి ఆ సార్ కూడా రిక్వెస్ట్ చేస్తే అతను ఒక 5,500 రూపాయలు ఇస్తే అది పెద్ద పిరమిడ్ తీసుకోవడం జరిగింది. 4x4 చెక్క పిరమిడ్. కురుమూర్తి సార్ ఇచ్చింది రాగి పిరమిడ్, ఈసారి ఇచ్చింది వుడ్ పిరమిడ్. ఆ తర్వాత మైకుకు ఇట్లా రకరకాల దాతలు ప్లస్ మనం కూడా తమ వంతు మొట్టమొదటిగా మన అందరము తమ వంతుగా వేసుకున్నాం. నా వంతుగా నేను ఒక 4 నుంచి 5 పిరమిడ్లు ఇచ్చాను, 2x2 సైజ్ పిరమిడ్లు. ఆ విధంగా మన వాళ్ళు కొంతమంది ఇచ్చారు. చైర్లు కూడా మరి ఈ సందర్భంగా గోపాల్ రెడ్డి సార్ కూడా ప్రత్యేకత తీసుకోవాలి. మరి గోపాల్ రెడ్డి రిటైర్డ్ టీచర్ అయినప్పటికీ ఆయన ప్రతి నెల ఈ యొక్క కార్యక్రమాలకు సిలిండర్ ఇప్పించాడు, స్టవ్ ఇప్పించాడు, కుర్చీలకు, ఆ యొక్క కార్యక్రమాలకు, అన్నదానాలకు ఎంతగానో సహకరించాడు. ఆ సార్ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తీసుకుంటున్నాను. మరి మెరకబా పిరమిడ్ మరి కూడా తీసుకొచ్చిన 28,000 రూపాయలు పడుతుంది. తర్వాత రీసెంట్ గా 1 year కింద 2 years కింద 1 year కింద తీసుకొచ్చాము. మరి 2 మెరకబా పిరమిడ్లు ఉన్నాయి. దాంట్లో ఒక మెరకబా పిరమిడ్ ను మన ముఖేష్ సారు సొంతంగా సారు స్పాన్సర్ చేయడం జరిగింది. మరి ఈ సందర్భంగా ముఖేష్ సార్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. ఇక 2వ మెరకబా పిరమిడ్ కూడా అందరం తలా ఇంత అమౌంట్ తీసుకోవడం జరిగింది. మరి వనపర్తిలో ఉన్నటువంటి అన్ని సెంటర్లోకెల్లా మహావత బాబాజీ పిరమిడ్ స్పెషల్ ఏంటంటే రాగి పిరమిడ్ ఉంది, మెరకబా పిరమిడ్లు ఉన్నాయి, వుడ్ పిరమిడ్లు ఉన్నాయి, స్టాండ్ పిరమిడ్ కూడా ఉంది క్రిస్టల్స్ ఇది. మరి నడుబొడ్డున అందరికీ అందుబాటులో ఉండేలా 1 రూపాయి ఖర్చు లేకుండా
మరి ఎవరైనా సరే 1,00,000 సార్లు వచ్చినప్పటికీ ₹1 డబ్బులు తీసుకోవడం ఉండదు. అవునవును. వాళ్ళు ఫ్రీగా చాలా మంది అనుకుంటారు ఏంటంటే సార్, దీనికి ఏమైనా రిజిస్ట్రేషన్ ఫీజు ఉంటుందేమో, ఎవరిదైనా పర్మిషన్ తీసుకొని రావాలేమో, నెలకి ఇంత ఏమైనా కట్టాలేమో అని జనరల్ గా బయట వాళ్ళు అట్లా ఆలోచిస్తారు కదా, కానీ మన సొసైటీలో లేదు సార్. ఎందుకంటే మీరు చాలా చక్కని విషయం చెప్పారు. మరి ఈరోజు ప్రపంచంలో ఎన్నో సంస్థలు రకరకాల కోర్సుల పేరు మీద ఎంతో డబ్బు తీసుకుంటున్నారు. కానీ పిరమిడ్ సొసైటీలో ఫౌండర్ అయినటువంటి పత్రిజీ సారు ఆత్మజ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి ఉచితంగా అందించాలనేది పత్రిజీ యొక్క విజన్. దానిలో భాగంగా సారు లక్ష్యం ఏదైతే ఉందో, ధ్యాన జగత్తు, సాకార జగత్, పిరమిడ్ జగత్తులో భాగంగా మనమందరం కూడాను స్టిల్ ఈ క్షణం వరకు కూడాను ఇన్ని ధ్యాన కేంద్రాలు అంటే వనపర్తిలో మరి శ్రీ శ్రీ శివకేశవ పిరమిడ్ ధ్యాన కేంద్రం కానివ్వండి, మరియు ఆ యొక్క అమృతవంశీ పిరమిడ్ ధ్యాన కేంద్రం కానీ, లేదంటే కేడిఆర్లో ఉన్న సరస్వతి పిరమిడ్ ధ్యాన కేంద్రం కానీ, ఆ తర్వాత జ్ఞానేశ్వరి మేడం పెట్టినటువంటి ఆ పిరమిడ్, ఇట్లా ఎన్నో సెంటర్లు ఉన్నాయి. మరి మన యొక్క రాధాకృష్ణ రెడ్డి సారు జిల్లా ప్రెసిడెంట్, మరి సార్ యొక్క మూల చైతన్య పిరమిడ్, ఈ ఎన్నో సెంటర్లు, అన్ని సెంటర్లో కూడా పాతకోట శివాలయము, ఇలా ఎన్నో సెంటర్లు మరి ఉమ్మడి జిల్లాలోనే వనపర్తిలో అద్భుతమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రతిరోజు కన్నుల వైభోగంగా జరుగుతున్నాయి సార్. మన దగ్గర ఒక వనపర్తిలోనే ఉమ్మడి జిల్లా మొత్తంలో మీరు కొల్లాపూర్ కానీ, నార్కల్ కానీ, గద్వాల కానీ, జడ్చర్ల కానీ, షాద్నగర్ కానీ, కొడంగల్, కోసి ఎక్కడ చూసుకున్నా వనపర్తిలో జరుగుతున్న కార్యక్రమాలు ఎక్కడ జరుగుతలేవు. ఎందుకంటే వారానికి ఉన్నది 7 రోజులు, కానీ వనపర్తిలో 7 నుంచి 9 కార్యక్రమాలు జరుగుతున్నాయి వారానికి. అవును, ఒక రోజు 2 కార్యక్రమాలు జరుగుతున్నవి. మరి అందరికి కూడా ఉచితంగా అన్నదానం కూడా పెడుతున్నాము. మరి ఈ యొక్క పిరమిడ్ సొసైటీ పత్రిజీ గారి గొప్పతనం ఏంటంటే, ఎవరైనా సరే ఎంత ఫ్రీ అంటే సొంత తల్లిగారింటికి వచ్చినంత స్వేచ్ఛగా పిరమిడ్ ధ్యానం కిందలోకి వచ్చి వాళ్ళకు వీలైనంత సేపు ధ్యానం చేసుకొని వాళ్ళు ₹1 ఖర్చు లేకుండా, వాళ్ళు ఎన్నిసార్లు, మీరు 100 సార్లు కాదు 1,00,000 సార్లు వచ్చినా కూడా ₹1 కూడా ఇవ్వని అడిగే పరిస్థితి లేదు. వాళ్ళంతలకు వాళ్ళకు ఒకవేళ ఇవ్వాలనిపించి ఆ కార్యక్రమం రోజు 100, 50, 200 ఇస్తే మనం తీసుకుంటాం. కానీ ఎవరిని కూడా మనం ఈ రోజు వరకు కూడా వాళ్ళకి చేయాలనిపించి, అంటే వాళ్ళు ధ్యానం ద్వారా లాభాలు పొందినప్పుడు వాళ్ళకి హాస్పిటల్లో ఎన్నో డబ్బులు మిగిలినప్పుడు, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఉన్నాను, మరి నేను ఈ యొక్క మహాత్మా బాబాజీకి ప్రతి నెల మొదట్లో ₹1000 ఇచ్చేవాడిని. మరి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ₹1000 నేను అంటే, మరి నేను హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకున్నప్పుడు నాకు ₹60,000 ఖర్చు అయింది. కిడ్నీ స్టోన్స్ కి 30,000, సైనస్ కి 30,000. మరి నేను ₹60,000 అప్పు తీసుకొచ్చి పెట్టిన. మరి నాకు 4 నెలలకే 3 నెలలకే మళ్ళీ ప్రాబ్లం వచ్చింది. మరి ఆ రకంగా నేను హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుంటే ఇప్పటికి నేను ఎన్నిసార్లు ఆపరేషన్ చేయించుకునేవాడిని. మరి కనీసం సంవత్సరానికి ఒకసారి చేయించుకున్నా కూడా 10 నెలలకు ₹33 లక్షలు అవుతుండే. మరి నాకు అవన్నీ మిగిలినాయి కదా. అటువంటి అప్పుడు మరి ఇటువంటి ధ్యానాన్ని అందించినటువంటి ఈ యొక్క కార్యక్రమాలకు పెట్టాలనేటువంటి తపనతోన ప్రతి నెల నా వంతుగా నేను ఇస్తున్నాను. మరి దీనిలో భాగంగా కూడాను మరి ధ్యాన జగత్ మ్యాగజైన్ కూడా ప్రోత్సహించాలని చెప్పని ప్రతి నెల మరి ఈ యొక్క సొసైటీలో ప్రతి ఒక్కరూ ఏమింత ఆశించకుండా మరి వాళ్ళ యొక్క లైఫ్ను సాక్రిఫై చేసి ఆ యొక్క మ్యాగజైన్ నడుపుతున్నారు. దాన్ని కూడా ప్రతి నెల నా వంతు ₹200 ఆటో డెబిట్, నా అంతకు నేనే వాళ్ళకి ఫోన్ చేసి ప్రతి మంత్ మినిమం ₹200 అంటే ₹200 ఆటో డెబిట్ పెట్టాను. ఆ విధంగా ధ్యాన జగత్ మ్యాగజైన్కి ఇస్తున్నాను. ప్లస్ పిఎంసి ఛానల్ కూడాను, పిఎంసి ఛానల్ కూడా మరి ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ధ్యానం అందరికీ అందాలని చెప్పని గురుగారి కళ. మరి అందరికీ అందాలనే భాగంలో పిఎంసి ఛానల్ వచ్చింది. ఈ యొక్క ఛానల్ యొక్క నిర్వహణకు నా వంతు నేను, అది కూడా ₹200 నేను ఓన్గా ఆటో డెబిట్ ప్రతి నెల అకౌంట్ త్రో, డైరెక్ట్ అడిగేది లేదు, అనుమతి లేదు, డైరెక్ట్ త్రో ఆటో డెబిట్ ద్వారా ఆ విధంగా. ప్లస్ మన యొక్క సెంటర్ కూడా ప్రతి నెల ఇలా ఆర్థికంగా ఇస్తూ మరి నాకు ఇంత ఆనందాన్ని, ఇంత సంతోషాన్ని, ఇంత ఆత్మజ్ఞానాన్ని, మరి నేను న్యూస్ పేపర్ ఏజెంట్గా ఉన్నాను. గత 15 సంవత్సరాలుగా నేను చూస్తున్నాను. ఇంతవరకు నా దగ్గరికి ఏ ఆధ్యాత్మిక సంస్థ ఏ కార్యక్రమం గురించి రాలేదు. పిరమిడ్ సొసైటీలో నేను టౌన్ ప్రెసిడెంట్గా ఉన్నాను. ఇప్పుడు నాకు ప్రతిరోజు ఒక కాల్ వస్తుంది, సార్ ఈరోజు కేడిఆర్లో క్లాస్ ఉంది రండి, మాస్టర్ ఈరోజు బేస్తవారం క్లాస్ ఉంది రండి, శుక్రవారం పాండ్రంగస్వామి టెంపుల్లో క్లాస్ ఉంది రండి, శనివారం మహాత్మా సెంటర్లో క్లాస్ ఉంది రండి, పాతకోట శివాలయం నుంచి ఆదివారం ఫోన్ వస్తుంది, సోమవారం రాధాకృష్ణ రెడ్డి సార్ మూల చిత్ర పిరమిడ్ నుంచి ఫోన్ వస్తుంది, మంగళవారం వాయుపుత్ర పిరమిడ్ నుంచి ఫోన్ వస్తుంది, అమృతవర్షిని. ఇలా ప్రతిరోజు నాకు కాల్స్ వస్తున్నాయి. సత్యం సార్ వాళ్ళది, వెంకటరావు కళ్ళలో మరి రీసెంట్ గా మరి చాలా గొప్ప విషయం, మీరు చాలా అద్భుతంగా గుర్తు చేశారు. ఈ సందర్భంగా మనం వనపర్తి తరపున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు మరి సత్యం సార్కు, వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ తెలియజేసుకుంటున్నాను. నిజానికి మరి సత్యం సార్ చూడండి, చాలా తక్కువ టైం, అతి తక్కువ టైంలో సార్ వచ్చాడు. మరి సారు 11 వారాలు అంటూ క్లాసులు పెట్టుకొని 11వ వారము చివరి వారంగా కాల్ చేశారు, సార్ మీరు ప్రెసిడెంట్, మీరు అందరూ తప్పక రావాలని చెప్పంటే నేను వెళ్ళాను. ఆ రోజు వాళ్ళన్న మాటలు ఏమిటంటే, ఇంత అద్భుతమైన విషయాలను, ఇంత మంచి విషయాలను ప్రతిరోజు ధ్యానం, అందరం కలిసి ధ్యానం చేసుకుంటున్నాము, ఎంతో ఎనర్జీని పొందుతున్నాము, మంచి మంచి విషయాలను స్వాధ్యాయం ద్వారా పంచుకుంటున్నాము, సజ్జన సాగత ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకుంటున్నాము.
ఈ 11 వారాలతో ఇది క్లోజ్ చేయకూడదు అని చెప్పని వాళ్ళు ఆ రోజు దాన్ని మార్చుకొని 41 వారాలు పొడిగించుకున్నారు. ఆ 41 వారాలు అయిపోయిన తర్వాత ఇది ఈడికే అయిపోకూడదు, జీవితాంతం ఉండాలని చెప్పని ఆ సత్యం అర్థమైన తర్వాత వాళ్ళు దాన్ని 108 వారాలకు పొడిగించుకున్నారు. మరి చూడండి ఎంత గొప్ప విషయం. 11 వారాల నుంచి 41 వారాలకు, 41 నుంచి 108 పొడిగించుకొని మళ్ళీ తనివి తీరకుండా మరి ఈ యొక్క ధ్యానాన్ని కాలనీ వాసులు అందరికీ పంచాలి, టౌన్లో పంచాలని చెప్పని వారు ఇంకో గొప్ప నిర్ణయం తీసుకున్నారు. వారి ఇంటి మీద ఈ యొక్క ధ్యాన కేంద్రాన్ని వాళ్ళు నెలకొల్పారు. పర్మనెంట్ గా వాళ్ళు ధ్యానానికి ఒక హాల్ నిర్మించారు. మరి ఎంత గొప్ప విషయం చూడండి. వాళ్ళకు ధ్యానం ఎంత ఆనందాన్ని ఇస్తే, ఆ యొక్క ఆత్మజ్ఞానం ఎంత సంతోషాన్ని ఇస్తే, వాళ్ళు ఒక మాంసాహారులైనటువంటి వాళ్ళు ఈరోజు ఆ సార్ చెప్తాడు, సంవత్సరానికి నేను తినే మాంసాహారానికి అయ్యే ఖర్చు ఈ రోజు ఆయన ఆధ్యాత్మిక కార్యక్రమం ఖర్చు పెడుతున్నాడు. అంటే ఎంత ఈ పిరమిడ్ సొసైటీలో ఎంత కంటెంట్ ఉంటే ఈ యొక్క ఆత్మజ్ఞానం ఆ సార్ ఒక పోలీసు చూడండి, ఒక కామన్ మ్యాన్ కాదు, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ లో గొప్ప స్థానంలో ఉండే ఒక వ్యక్తి ఆ యొక్క ధ్యానాన్ని, స్వాధ్యాయాన్ని, సజ్జన సంగత్యాన్ని, పిరమిడ్ శక్తిని స్వయంగా తెలుసుకొని పిరమిడ్ సొసైటీ యొక్క గొప్పతనాన్ని, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ యొక్క గొప్పతనాన్ని అతను ఎంత ఆకలింపు చేసుకుంటే ఈ రోజు తన ఇంటి మీద అతను పర్మనెంట్ గా ఒక హాల్ కడతాడు. చాలా గొప్ప విషయం ఇది. ఈ సందర్భంగా సార్కు మరి ఆ యొక్క సెంటర్ పేరు వీర బ్రహ్మేంద్ర స్వామి పిరమిడ్ ధ్యాన కేంద్రము వాళ్ళు ఆ యొక్క నామకరణం చేశారు. ఈ సందర్భంగా వాళ్ళకు మరియు ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను. కరెక్ట్ సార్. అట్లాగే మనం తీసుకున్నట్లయితే మనం మహావతార్ బాబాజీ ధ్యాన కేంద్రం నుంచి ప్రతి సంవత్సరం ఒక ట్రిప్ కూడా వెళ్ళేవాళ్ళం. అవును సార్, అవును. నాకు గుర్తున్నంత వరకు అయితే మేము లాస్ట్ సార్ పోయిన సంవత్సరమే గోవాకి వెళ్ళినాం. ఓకే. గోవా అంటేనే జనరల్గా మనకి సగటు సమాజంలో ఉన్న అవగాహన ఏంటి అంటే అక్కడ బీచ్, ఆ ఎన్విరాన్మెంట్, ఆ ఎంజాయ్మెంట్ అనుకుంటున్నాను. కానీ మొట్టమొదటిసారిగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ దానికి రివర్స్ స్ట్రాటజీలో ఆలోచించి ఎక్కడైతే ఆనందం అనేది బాహ్యంగా లేదు, అంతర్ముఖంగా దొరుకుతుంది అని చెప్పేసి ఆ విషయాన్ని అక్కడే తెలియజేయాలని చెప్పేసి గోవా లోపల ప్రోగ్రామ్ పెట్టారు సార్. అది యాక్చువల్గా ఇది లాస్ట్ ఇయర్ జరిగినది 2వ, 3వ జరిగింది. అంతకుముందు బయటికి రాలేదనేసి మొన్నసారి వచ్చింది. కానీ మొన్నసారి మేమంతా కూడా ట్రైన్లో వెళ్ళడం, తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత షడ్రుసోపేతమైనటువంటి భోజనం, తర్వాత ధ్యానము, ఒక పెద్ద హాలు, గవర్నమెంట్ దానికి ఒక హాల్ ఇచ్చేసింది. సో అట్లా ఆ ప్రోగ్రామ్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను సార్. అంటే పిరమిడ్ సొసైటీలో ఏమున్నాయి, ధ్యానం ఉంది, స్వాధ్యాయం ఉంది, సాంగత్యం ఉంది, పిరమిడ్ శక్తి ఉంది, తర్వాత ఈ యొక్క సజ్జన సాంగత్యం ద్వారా సరి అయిన మిత్రులు, ఆ మిత్రులతోన ఎంతసేపు మన ఊరు, మన జిల్లా, మన రాష్ట్రమే కాదు, ఇంకా పక్క రాష్ట్రం చూడాలి, పక్క దేశం చూడాలి, అన్నీ చూసినప్పుడే మనం ఎక్కడున్నాం, మనం ఇతరులు ఎక్కడున్నారు, మన యొక్క ప్రగతి పురోగతి ఎక్కడుంది, మనం ఏ మార్పు చెందాలి, ఇట్లాంటి అంటే ఎక్స్ప్లోర్ చేయడానికి పూర్తి స్థాయి అవకాశాలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్లో ఉన్నాయి సార్. అంటే జనరల్గా మనం గోవా వెళ్ళాలనుకోండి, ఫస్ట్ ఆలోచించాల్సింది మనకు షెల్టర్ ఎవరు ఇస్తారు, తర్వాత ఫుడ్ ఎవరు పెడతారు. సరే నువ్వు షెల్టర్ అంటే దొరికించుకుంటావు, కానీ నువ్వు జేబులో 1000 కాదు 1,00,000 పెట్టుకున్నా కానీ నీకు కావాల్సిన ఫుడ్ దొరకదు. కానీ అటువంటిది మనం అక్కడికి వెళ్తే అసలు నువ్వు మన ఇంట్లో తిననటువంటి ఫుడ్ అంతా అక్కడ పెట్టేసి అట్లా చాలా అద్భుతంగా ఎంజాయ్ చేసినాం సార్. మాకు గోవా గుర్తుంది. మీరు అంతకంటే మున్పు పోయేసి మీరు చాలా చక్కగా చెప్పారు సార్. నిజానికి వాస్తవమే. అయితే బెంగళూరు కూడా మేము వెళ్ళడం జరిగింది. ముందు వెళ్ళాము సార్ ఉన్నప్పుడు మొట్టమొదటిసారిగా. అదే లాస్ట్ సార్ అనుకుంటా సార్, గురువు గారు చివరిసారిగా మూమెంట్ వెళ్ళాము. నేను అప్పుడు మిస్ అయిపోయినా. అయితే దానికంటే ముందు మీరు ఇందాక అన్నట్టు మరి భౌతిక ఆనందం కంటే ఆత్మానందం అని చెప్పారు. నేను గమనించినప్పుడు ఎన్నో సర్వేలలో పెద్ద పెద్ద ఎంప్లాయీస్, కార్పొరేట్ వాళ్ళంతా ఆ యొక్క ఉద్యోగంలో ఒత్తిడితో వాళ్ళు ఏం చేస్తారంటే మధ్యలో టూర్లోకి వెళ్తుంటారు. అయితే ఆ సర్వేలో ఏముంది సార్ అంటే ఆ యొక్క ఉద్యోగస్తులు టూర్ వెళ్ళిన తర్వాత వాళ్ళు టూర్ నుంచి వచ్చిన తర్వాత ఒక వారం రోజులు 10 రోజులు మాత్రమే వాళ్ళకి ఆనందం ఉంటుందంట. ఇక్కడ ధ్యానం చేసే వాళ్ళకు రిలాక్సేషన్. కానీ మరి ప్రపంచవ్యాప్తంగా సర్వేలు ఆస్ట్రేలియాలో, లండన్లో, అమెరికాలో పెద్ద పెద్ద ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలు సర్వేలు చేశాయి. ఆ సర్వేల్లో టూర్కు వెళ్ళిన వాళ్ళని రీసెర్చ్ చేశారు, ప్లస్ మెడిటేషన్ చేసే వాళ్ళు రీసెర్చ్ చేశారు. వాళ్ళ శరీరంలో మొత్తం నుండి ఒక హెల్త్కి సంబంధించిన మెటీరియల్ మొత్తం పెట్టి వాళ్ళ యొక్క చెక్ చేసినప్పుడు ఆ టూర్కి వెళ్ళిన వాళ్ళు ఒక వారం 10 రోజులు మాత్రం ఆనందంగా ఉన్నారు. తర్వాత తిరిగి మళ్ళీ యథావిధిగా వాళ్ళకు ఉన్నట్టు అన్ని సమస్యలు, అన్ని కష్టాలు ఉన్నాయి. కానీ ఈ యొక్క ధ్యానం చేసే వాళ్ళకు మాత్రము వీళ్ళకు ఎవ్రీడే, ఏ రోజు తీసుకున్నా, ఏ నెల తీసుకున్నా, ఏ సంవత్సరం తీసుకున్నా అన్లిమిటెడ్ గా ఆనందం ఉందని చెప్పని ఎన్నో యూనివర్సిటీలు రీసెర్చ్ లో బయటపడ్డాయి. అది నేను స్వయంగా న్యూస్ పేపర్ లో, ఎన్నో మ్యాగజైన్ లో చదివాను. అది చాలా ఆశ్చర్యంగా గురి చేసింది. వాస్తవం. నేను అది
స్వయంగా అనుభూతి చెందాను. ధ్యానం ద్వారా నేను ఏ విధైతే అనుభూతినానో దాన్ని వాళ్ళు అంటే మాకు ఒకసారి చూడండి, వేరే దగ్గరికి వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళకు డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు, కానీ కొద్ది రోజులు ఆనందం ఉంటుంది. ఇక్కడ మాత్రం ₹1 డబ్బు ఖర్చు అవుతలేదు, అన్లిమిటెడ్ ఆనందం ఉంది. అవును. ఇది నాకు చాలా ఆనందం అనిపించింది. ఇకపోతే మనము పిరమిడ్ సొసైటీ తరపు నుంచి మరి బెంగళూరు వెళ్ళడం జరిగింది. గురువు గారు మరి మనకున్నటువంటి కర్తాల్ పిరమిడ్ 180x180 సైజు, బెంగళూరు పిరమిడ్ 160x160, 160x160 పిరమిడ్. అది ప్రకృతిలో చాలా అద్భుతంగా చాలా వైభవతంగా ఉంది. అది హెడ్ క్వార్టర్, అది పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్. అది అక్కడ వాతావరణం కూడా ఎప్పుడు చాలా చల్లగా ఉంటుంది సార్. బెంగళూరు అంటేనే ఆ క్లైమేట్ అసలు ఎంత ఆశ్చర్యపోయినాము. మా అదృష్టం కూడా మరి గురువు గారు అక్కడే ఉన్నారు. కొద్ది రోజుల పాటు మేము పోయేట అనుకున్నాడు. మరి మేము ప్రతిరోజు ఉదయం పూట లేవా సార్ దగ్గర కూర్చొని సజ్జన సంగతి చేసేవాళ్ళు. మరి చాలా తక్కువ మంది వచ్చేవాళ్ళు అప్పుడు. సారు ఎక్కడెక్కడి నుంచి వచ్చే వాళ్ళందరూ కలిసి సార్ దగ్గర కూర్చొని అందరం కలిసి ఆ యొక్క మాట్లాడుతూ చేస్తూ సార్తో చివరి క్షణాలు అవి. ఆ విధంగా బెంగళూరు కూడా అందరం వనపర్తిలో ఎంతో మంది కలిసి ధ్యానులము, ఆ యొక్క సెంటర్ నిర్వాహకులము, మాస్టర్ కలిసి వెళ్ళడం జరిగింది. దాని తర్వాత కూడా గోవా బెంగళూరు అయిపోయిన తర్వాత తూర్పుగోదావరి జిల్లా భీమవరం కాకుండా తూర్పుగోదావరి జిల్లా కూడా పెద్ద పిరమిడ్ రాజమహేది వశిష్ఠ గౌతమ్ పిరమిడ్, అక్కడ కూడా వెళ్ళాం. అక్కడ కూడా ఎంతో అద్భుతమైన కార్యక్రమాలు. అది చాలా పెద్ద, నిజానికి మరి ప్రపంచంలోనే మొట్టమొదటి పిరమిడ్ కర్తాల్ అయినప్పటికీ రీసెంట్ గా ఈ యొక్క పిరమిడ్ తూర్పుగోదావరి జిల్లా వశిష్ఠ గౌతమి కర్తాల్ పిరమిడ్ కంటే పెద్ద సైజ్, అది 3 అంతస్తులతో ఉంది. అక్కడ కూడా అద్భుతమైన కార్యక్రమాలు. మరి అక్కడికి మేము వెళ్ళాం. మరి మన ఉన్నప్పటి ఉమ్మడి జిల్లా పిరమిడ్ ఉంటది, పిరమిడ్ అవతల నది ఉంటది. నదిలో స్నానాలు కానివ్వండి, ఆ ఏర్పాట్లు, అక్కడ సామూహిక ధ్యానము, ఆ సజ్జన సాంగత్యము, ఆ భోజనాలు, తర్వాత అక్కడ మేము ఎంతో మంది గురువుల యొక్క ఆ సమాధుల దగ్గరికి, ఆ యొక్క శక్తి క్షేత్రాల దగ్గరికి, చుట్టుపక్కల స్థలాలకు మరి ఆంజనేయ రెడ్డి సార్ ఆధ్వర్యంలో మేము అందరం వెళ్ళాము. అవన్నీ దర్శనం చేసుకున్నాము. అది గొప్ప మూమెంట్ సార్, చాలా అద్భుతమైన విషయము. మరి ఒక పక్క భీమవరం కూడా వెళ్ళడం జరిగింది. మరి ఈ యొక్క పిరమిడ్ సొసైటీలో ధ్యానం పరాకాష్ఠకు చేరాలన్నా, ధ్యానం అద్భుతంగా కుదరాలన్నా, ఎక్కువ సాధన చేయడానికి శరీరం అనుకూలంగా కావాలంటే ప్రతి ఒక్కరూ తటవర్తి రాఘవరావు సార్ నిర్వహించి ప్రతి నెల 1, 2, 3 ఈ 3 తేదీల్లో ఎవ్రీ మంత్ భీమవరంలో ఎంతమంది వస్తుంటే అంతమందికి అక్కడ వసతులు ఉన్నాయి. మరి వారికి భోజన వసతులు ఉన్నాయి. అక్కడ గంటలు సాధన ప్లస్ సజ్జన సాంగత్యం ఈ కార్యక్రమాలు ఎన్నో ఏళ్ళుగా చేస్తున్నారు. మరి ఈ సందర్భంగా తటవర్తి రాఘవరావు సార్కు, మరి తటవర్తి శ్రీకాంత్ మాస్టర్కు, మమ్మల్ని దొరికిపోయిన మధు మాస్టర్కు ప్రత్యేక ధన్యవాదాలు. చాలా గొప్ప విషయం సార్ అది. ఎందుకంటే ఈ రోజుల్లో ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్ లో మరి మన ఇంట్లోకి ఎవరైనా 1, 2, 3 వస్తే వండి పెట్టిన పరిస్థితిలో ప్రతి నెల వాళ్ళు రాష్ట్రం అంతా తిరుగుతూ అందరినీ రమ్మని ఆహ్వానిస్తూ మరి అక్కడికి వచ్చిన వాళ్ళందరికీ అన్ని వసతులు ఏర్పాటు చేయడం 1 నెల 2 నెలలు కాదు, ఎన్నో సంవత్సరాలుగా. మరి పత్రికా నుండి యొక్క ఆత్మజ్ఞానం గొప్పతనం చూడండి. మరి గొప్ప కోటీశ్వరులైన వాళ్ళు, ఎన్నో వ్యాపారాల వాళ్ళు ఆత్మజ్ఞానం గొప్పతనం తెలుసుకొని వారి యొక్క మార్గంలోకి వచ్చి ఇన్ని సంవత్సరాలుగా అసలు తటవర్తి రాఘవరావు సారు అందించిన యొక్క ఆత్మజ్ఞానము కొత్త వాళ్లకు ఎంత అద్భుతంగా ఉంటుంది. చాలా గొప్ప విషయం సార్. మరి ఆ విధంగా బెంగళూరు వెళ్ళొచ్చాము, భీమవరం వెళ్ళొచ్చాము, గోవా వెళ్ళొచ్చాము. మరి రాజమండ్రి దగ్గర ఉంటే వశిష్ఠ గౌతమ్ పిరమిడ్ వెళ్ళి రావడం జరిగింది. రీసెంట్ గా కూడా అరుణాచలం కూడా వెళ్ళాము. మరి అరుణాచలం కూడా చాలా అద్భుతంగా జగదీష్ మాస్టర్ మీరు అన్నట్టు మరి చెన్నై జగదీష్ మాస్టర్, మరి ఆ మాస్టర్ మేము అప్పుడే ఫస్ట్ టైం చూడము. మరి లక్షల మంది అరుణాచలానికి వస్తున్నారు, కానీ అక్కడ జగదీష్ మాస్టరు చూడండి, పిరమిడ్ మాస్టర్ ను భూమి మీద ఎవరు అంచనా వేయలేదని సార్ చెప్పాడు. మరి ఆ అరుణాచలంలో ఎవ్రీ మంత్ రెంట్ 1 కాదు 3 బిల్డింగ్లు రెంట్ తీసుకొని దాదాపు 1,00,000 నుంచి 2 లక్షల రూపాయలు రెంట్ బేర్ చేస్తూ పిరమిడ్ మాస్టర్లకు అక్కడ కార్యక్రమాలకు ఎవరు వచ్చినా కాదనకుండా ఆతిథ్యం ఇస్తున్నాడంటే ఎంత గొప్ప విషయము. మేము అక్కడ షెల్టర్ చేశాము, వనపర్తి ధ్యానం అందరం కలిసి ఆ యొక్క గిరిప్రదక్షిణకి వెళ్ళాము, ఆ యొక్క రమణ మహర్షి శాస్త్రంలో ధ్యానం చేసుకున్నాము. మరి చాలా గ్రేట్ సార్, చాలా సంతోషం అనిపించింది జగదీష్ మాస్టర్ చూసి. ఈ విధంగా మనం మహాత్మ సెంటర్ తరపు నుంచి ఈ యొక్క ఎన్నో కార్యక్రమాలు. నందవరం కూడా వెళ్ళినాం, నందవరం కూడా సార్, నందవరం కూడా సదానంద గురువు ఎన్నో సదానంద యోగ ఆశ్రమానికి అక్కడికి కూడా మనం ఎంతమంది దొరకపోవడం జరిగింది. అక్కడ కూడా అద్భుతమైన ఎనర్జీ ఉంది. కర్నూలులో బుద్ధ పిరమిడ్ కూడా వెళ్ళాము, మొట్టమొదటి పిరమిడ్ అక్కడ కూడా వెళ్ళాము. చాలా ఉన్నాయి సార్. ఓంకారేశ్వరం కూడా మనం వెళ్ళడం జరిగింది. 18 పిరమిడ్లు, 18 శక్తి క్షేత్రాలు ఓం షేప్ లో ఉంటాయి. శ్రీశైలం ఘాట్ సెక్షన్ ఎక్కుతుంటే ఒక్కొక్క పిరమిడ్ కూడా ఒక్కొక్క దానికి ప్రతీక. మరి అక్కడ కూడా ఎవరైనా వెళ్ళి ఏది ఉన్నా వాళ్ళు అంటే
జ్ఞానం కావాల్సిన వాళ్ళు జ్ఞానం సంబంధించిన పిరమిడ్ ఎవరైనా వెళ్ళొచ్చు కదా సార్ ఈ పిరమిడ్? ఎవరైనా వెళ్ళొస్తారు. దీనికి ఎటువంటి కండిషన్ లేదు, కనీసం రుసుము లేదు, శ్రీశైలం వెళ్ళాలనుకున్న వాళ్ళు అట్లా వెళ్ళి విజిట్ చేసి చేయొచ్చు. పిరమిడ్ లో కాసేపు కూర్చొని రిలాక్స్ చేయొచ్చు. శ్రీశైలం నుంచి వచ్చే భక్తులు కానీ పోయే భక్తులు కానీ ఆ యొక్క ఉమామహేశ్వరం దగ్గర ఉండే ఆ యొక్క మనకు ప్రహరీ కూడా ఉంటది. ఉమామహేశ్వరం దాటినాక లెఫ్ట్ సైడ్ ఉంటది, ఆర్చి ఉంటది. అవును. అక్కడ లోపలికి వెళ్తే మన వాళ్ళు మంచి భోజనం పెడతారు. ఆ భోజనం అనంతరం ధ్యానం చెప్తారు. తర్వాత వాళ్ళకు ధ్యానం గొప్పతనము, అక్కడ సిద్ధ తీయడానికి అన్ని వసతులు ఉన్నాయి. ప్రతి ఒక్క భక్తుడు ఈ సందర్భంగా శ్రీశైలం వెళ్ళే ప్రతి ఒక్క భక్తుడు ఈ యొక్క అష్టాదశ పిరమిడ్ అయినటువంటి ఈ యొక్క 18 పిరమిడ్లు ఓం షేప్ లో ఉంటాయి. మరి వాటిని మీరు అందరూ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. చాలా గొప్ప విషయం సార్. గురువు గారి లక్ష్యంలో భాగంగా మనకు అక్కడ అద్భుతమైన ఆశ్రమం వచ్చింది. అది అత్యంత ప్రకృతిలో బాబాజీ పిరమిడ్ ద్వారా జరిగిన ధ్యాన ప్రచారము. మరి దీనికంటే ముందు అంటే మహావతార్ బాబాజీ పిరమిడ్ ధ్యాన మందిరం పెట్టక ముందు వనపర్తికి ధ్యానం ఎలా వచ్చింది, ఎవరి ద్వారా వచ్చింది, వారి గురించి 2 మాటలు తెలియాలని కోరుకుంటున్నాను సార్. నాకు గుర్తున్నంత వరకు సార్, నాకు తెలిసిన మేరకు భీమిశెట్టి వెంకటేశ్వర్లు సార్ అని ఉండేవాడు సార్. అంటే నేను ఆ సార్ని తర్వాత రోజుల్లో చూసిన, ఆ సార్ ద్వారానే వనపర్తికి అయితే ధ్యానం తెలిసింది. ఆ సార్కి పెబ్బేరు రవికుమార్ సార్ ద్వారా ఆయన క్యాన్సర్ పేషెంట్, ఎవరు మన భీమిశెట్టి సార్. ఓకే. అట్లాంటిది ఈ ధ్యానం ద్వారానే ఆయన క్యాన్సర్ యొక్క థ్రోట్ క్యాన్సర్ ఉంటుండే సార్, దాన్ని తగ్గించుకొని ఇంకా ఇంత పెద్ద అనారోగ్యాన్ని నేను తగ్గించుకున్నా కాబట్టి దీన్ని అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఆయనకు వ్యక్తిగతంగా ఎట్లాంటి పరిస్థితి లోపల ఉన్నా ఈ ధ్యానాన్ని మనం ఈ రోజు ఇంత ముందర కొనసాగడానికి ఆద్యులు ఆయననే. సో ఈ సందర్భంగా ఒకసారి ఆయనకు మనం చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అయితే ఈ ఆనాడు పత్రిజీ, ఆ తర్వాత ఆయన యొక్క సైనికులుగా ఎంతో మంది ఈ మార్గంలో నడుస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు మనం ఈ మహావతార్ బాబాజీ సెంటర్ని దాదాపుగా నెలకు ఒక 10,000 రూపాయలతోన ఎంతోమంది మిత్రుల సహకారంతోన ఈ రోజు వరకు నడుస్తుంది. దీనికి కూడా మనకు తెలిసే ఉంటుంది, 30,000 రూపాయల చీటీ, 50,000 రూపాయల చీటీలు, తర్వాత 1,00,000 రూపాయల చీటీ వేసుకొని ఎంతో మంది యొక్క కోఆర్డినేషన్తోన నడుస్తున్నటువంటిది. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ వనపర్తి లోపల బస్టాండ్కి దగ్గరగా అందరికీ అనుకూలంగా ఉన్నటువంటి ఈ పిరమిడ్ని వేరే ఊర్ల నుంచి వచ్చే వాళ్ళు అనుకోండి, ఈ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు అయితేనేమి, దీన్ని పెట్టిన ఉద్దేశం అందరికీ ఉపయోగపడాలి, అందరూ దీన్ని సద్వినియోగం చక్కగా వినియోగించుకోవాలనేటటువంటిదే మా యొక్క కోరిక. విద్యార్థుల నుంచి వృద్ధుల వరకు, ఇంట్లో చేసేటటువంటి అమ్మ వాళ్ళ గృహిణుల నుంచి విద్యార్థినుల అమ్మాయిల వరకు ఎవరైనా సరే దీన్ని చక్కగా వినియోగించుకొని మరింత వృద్ధిలోకి, మరింతగా ధ్యాన ప్రచారం, తర్వాత ఆత్మజ్ఞానులుగా ఈ ధ్యాన కేంద్రం నుంచి వెళ్ళాలనేటటువంటిదే నా యొక్క మరియు మనందరి నిర్వాహకుల యొక్క కోరిక. తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్, ఓమే సార్, చాలా చక్కగా చెప్పారు. అసలు మహావతార్ బాబాజీ సెంటర్ నిర్వహణ వెనక ఇంత చరిత్ర ఉందని మాకు ఇప్పటిదాకా తెలీదు. ఎందుకంటే మీరు ఆ రోజుల్లో మరి అంత రెంట్ అంటే కూడా చాలా పెద్ద బర్డన్ అది. సో అటువంటి బర్డన్ని మీరు టేకప్ చేసి, ముఖ్యంగా ఇప్పుడు సురేష్ సారు టీచరు, ఈసారి అయితే చాలా చిన్న ఎంప్లాయ్, చిన్న పేపర్ ఏజెంట్. ఈయనకు నెలకు లక్షల్లో కాదు, వేలల్లో కాదు, జస్ట్ ఈయనకు 100ల్లో ఉంటుంది అంతే ఈయన యొక్క మరి అన్ని పోతే మిగిలేదు. సో అటువంటి మనిషి ముందుకొచ్చి మరి అక్కడ టేబుల్స్ అయితేనేమి, మరి పిరమిడ్స్ అయితేనేమి, మరి అక్కడ వసతులు అయితేనేమి, మరి ఇంకోటి ఏంటంటే అంత పెద్ద సెంటర్ నిర్వహించడము చాలా అది కత్తి మీద సాము లాంటి పని. సో అటువంటి పనిని వీళ్ళు చాలా అలవోకగా స్టార్ట్ చేసి మరి దినదిన ప్రవృద్ధిగా, అంటే ఏ విధంగా అయితే దినదిన అభివృద్ధి చెందుతుందో ఒక సెంటర్ నిర్వహించిన తర్వాత, స్టార్ట్ చేసిన తర్వాత, అట్లా మరి ఒక్కొక్క పిరమిడ్, ఒక్కొక్క సామాన్ దాంట్లో, మరి ప్లేట్లు అయితేనేమి తినడానికి, సిలిండర్ అయితేనేమి, సో అక్కడ డెకరేటింగ్ ఐటమ్స్ అంటే లైక్ మన చెట్లు అయితేనేమి, ఇట్లా ప్రతి ఒక్క సామాను మెల్లిమెల్లిగా గ్లాసులు అయితేనేమి, మరి వాటర్కి సంబంధించినవి అయితేనేమి, సో బుక్స్ అయితేనేమి, ఇట్లా ప్రతి ఒక్కటి సమకూర్చుకుంటూ దానిని ఇవాళ ఒక పెద్ద సెంటర్గా దాన్ని తీర్చిదిద్దారు. అంటే ఇప్పుడు అక్కడికి వెళ్తే మనకు లేని ఫెసిలిటీ అంటూ ఉండదు. వెళ్ళిన వాళ్ళకు వాటర్ కానివ్వండి, బాత్రూమ్ ఫెసిలిటీ కానివ్వండి, ప్రతి ఒక్కటి. సో మనము ఒకవేళ భోజనం ఏర్పాటు చేసినా కూడా అక్కడ మీకు ప్లేట్స్ అవైలబుల్గా ఉంటాయి. సో గిన్నెలు, మనం వంట చేసుకోవడానికి గిన్నెలు, వంట పాత్రలు, తర్వాత స్టవ్, సిలిండర్, ఇట్లా అంటే ప్రతి ఒక్క వసతిని కూడా వీళ్ళు చాలా జాగ్రత్తగా మరి ఒకటొకటి జమ చేసుకుంటూ, మరి నయానో భయానో వాళ్ళను వీళ్ళను
ఎవరైతే మరి దాతలు ముందుకొచ్చారో వాళ్ళందరినీ అడిగి తీసుకొని వాళ్ళు సొంతంగా వేసుకొని ఇట్లా ప్రతి ఒక్క సామాన్ని సమకూర్చుకొని చాలా అద్భుతంగా ఈ సెంటర్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ సెంటర్ని మరి ఇంత కష్టం మరి వీళ్ళు పడి ఇంత వ్యయ ప్రయాసాలకు కూర్చుకొని మరి వీళ్ళు జమ చేసి ఒక సెంటర్ని మరి తయారు చేశారు. కాబట్టి ఈ సెంటర్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ సెంటర్ని ఉపయోగించుకొని మరి ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వాళ్ళు చాలా కార్యక్రమాలు బయట చేస్తున్నారు ఇండివిజువల్గా. సో అదేవిధంగా వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని మరి ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో, స్టూడెంట్స్ కానివ్వండి, మధ్య వయస్కులు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, ఎవరైనా సరే సో ఎప్పుడైనా ఎనీ టైం రావచ్చు అక్కడికి. సో అక్కడికి వచ్చి మీరు ధ్యానం చేసుకోవచ్చు. మరి అదేవిధంగా మరి మీరు సేవను కూడా చేసుకోవచ్చు. మీకు వీలైనంత మటుకు సేవ అంటే ఓన్లీ మనీ పరంగా కాదు. సో మీరు సమయాన్ని కేటాయించవచ్చు, వచ్చిన కొత్త వాళ్ళకు ధ్యానం నేర్పించవచ్చు. ఇట్లా మీరు కొలాబరేట్ అయ్యి కూడా వర్క్ చేయొచ్చు. ఇక్కడ ఎటువంటి రిస్ట్రిక్షన్స్ ఎవరికీ లేవు. ఎవరైనా సరే ఆల్వేస్ ఓపెన్ అనమాట. సో ఇటువంటి గొప్ప సెంటర్స్ని నిర్వహిస్తున్న ఈ యొక్క మాస్టర్స్కి ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ సెంటర్ని పెద్ద ఎత్తున ఉపయోగించుకొని వాళ్ళ జీవితంలో వెలుగులు నింపుకోవాలని చెప్పేసి ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Please like, share, subscribe. Conscious Living TV. Awaken your life.